Welcome to Learn and Trade. First of all, thank you for everyone for attending this session. My name is Sai Teja. I am today's host. నా వాయిస్ క్లియర్గా ఉందా మీకు? Yes. It is clear. And so can we get the recording after the meeting is done? Or? Yeah. Yes, definitely. You will get the record. Okay, thank you. Yes. So mute yourself to listen me carefully. నా వాయిస్ ఏం డిస్టర్బెన్స్ రావద్దంటే మీరు కూడా మ్యూట్ చేసుకోండి. మీరు ఇంకా ఏదైనా నోట్బుక్ తీసుకొని కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏదైనా డౌట్స్ కానీ ఉంటే నోట్ చేసుకోండి. లాస్ట్లో మనం డిస్కస్ చేద్దాం. ఏ డిస్టర్బెన్స్ ఉండదంటే ఒక సింగిల్ రూమ్లో కూర్చుంటే మీరు క్లియర్గా మొత్తం వినొచ్చు టాపిక్స్ అంతా. సో అన్ని టాపిక్స్ ఇంపార్టెంట్గా ఉంటాయి, బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కాబట్టి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ కంపెనీ, లెర్న్ అండ్ ట్రేడ్ 2021లో ఎస్టాబ్లిష్ అయింది. అరౌండ్ 1200 మెంబర్స్ దాకా ఇప్పటిదాకా మేము ట్రైన్ చేసినాం. సో అవర్ జర్నీ ఇస్ అబౌట్ ట్రేడింగ్. మేము నార్మల్ పబ్లిక్కి కావచ్చు, స్టూడెంట్స్ కానీ వాళ్ళకి హెల్ప్ చేస్తాం ట్రేడింగ్ జర్నీలో. సో ఇప్పుడు లెర్న్ అండ్ ట్రేడ్ ప్రజెంట్ అయితే 3 లాంగ్వేజెస్లో ఉంది, ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు. సో ఇంకా లాంగ్వేజెస్లో కూడా వస్తాయి. ప్రజెంట్ అయితే 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో లెర్న్ అండ్ ట్రేడ్ మొబైల్ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ క్లాస్ మిస్ అవుతే ఆ వీడియో కూడా అందులో అవైలబుల్ ఉంటుంది. ఇంకా ప్రతి టాపిక్ పైన షార్ట్ వీడియో, లాంగ్ వీడియోస్ కూడా ఆ మొబైల్ యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను లింక్ కూడా చాట్లో మెన్షన్ చేస్తాను ఈ యాప్ది. ఇంకా మన ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే మీకు మా వాట్సాప్ది గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, దాంట్లో కూడా వెళ్ళి జాయిన్ కండి. సో అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు ఎంపవర్ ఇండివిజువల్స్ విత్ నాలెడ్జ్. మీరు ఈ క్లాస్ విన్నందుకు మీకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది. సో స్కిల్స్ కూడా పెరుగుతాయి మీకు. ట్రేడింగ్ చేయాలి అన్న కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, విన్నింగ్ స్ట్రాటజీ కూడా పెరుగుతుంది. సో మెయిన్ ఏం అదే మాది. సో వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు సేఫ్టీ మెజర్స్ కొన్ని ఫాలో చేయాలి. దేనికైనా కొన్ని సేఫ్టీ మెజర్స్ ఉంటాయి కదా. సో ట్రేడింగ్కి కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ట్రేడింగ్కి కొత్త అవుతే మాత్రం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సైడ్స్ వెళ్ళకండి, ఎందుకంటే అక్కడ ఫుల్ రిస్క్ ఉంటుంది. సో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక వెళ్ళినా ఏం కాదు, అది సెల్ఫ్ రిస్క్ ఉంటుంది కాబట్టి. బట్ ఫస్టే మనం 100% ప్రాఫిట్ వస్తుంది కదా అని అటు సైడ్ వెళ్తే అక్కడ 100% రిస్క్ కూడా ఉంటుంది. సో మీరు అక్కడ మీ కాన్ఫిడెన్స్ని మొత్తం లూజ్ అయిపోతారు, ఎందుకంటే మనకి అంతగానం ప్రాఫిట్స్ వస్తున్నాయంటే లాస్ కూడా సేమ్ అంతే ఉంటుంది. సో బెటర్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సైడ్ వెళ్ళకండి ఫస్ట్. ఇంకా మీ పాస్వర్డ్ కూడా ఎప్పుడు కూడా ఏదైనా మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ పాస్వర్డ్ కావచ్చు ఏది ఉన్నా కూడా ఎవరితోని షేర్ చేయదు. ఎందుకంటే ఎలా అయితే ఇప్పుడు మన యూపీఐ యాప్స్ ఏదైనా పాస్వర్డ్ తెలిస్తే మనం మనీ ఎలా అయితే షేర్ చేసుకునే ఛాన్స్ ఉందో, ఎట్ ది సేమ్ వే మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యొక్క పాస్వర్డ్ ఎవరైనా తీసుకుంటే మాత్రం షేర్స్ కూడా షేర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా షేర్ కూడా అంటే మేము షేర్స్ కూడా ఎలా షేర్ చేసుకుంటాం అనేది కూడా తెలుస్తుంది మీకు. సో ఈ కేసెస్లో మనం ఎవరికి కూడా పాస్వర్డ్ షేర్ చేయదు. ఇంకోటి, అన్నోన్ పర్సన్ రికమెండేషన్స్ మాత్రం ఎప్పుడు ట్రస్ట్ చేయకండి, ఎందుకంటే ఎప్పుడన్నా వేరే వాళ్ళు చెప్పింది మనం వాళ్ళ రికమెండేషన్స్ విని మన అమౌంట్ పే చేసి మనం ఏదైనా ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేస్తామో అది లాస్ అయితే మాత్రం ఓవరాల్ లాస్ అయిపోతాం. సో ఎక్కువ అమౌంట్ పెట్టి ఎవరు రికమెండేషన్స్ విని ఇన్వెస్ట్ చేయకండి. మీ సెల్ఫ్గా మీరు కొంచెం క్లాసెస్ విని లేకపోతే మీకు కొంచెం ఉన్న నాలెడ్జ్తోని మీరు సెల్ఫ్గా ట్రేడింగ్ చేసుకోండి, మంచిగా ఎర్న్ చేయండి. సో మీరు ఏదైనా కంపెనీ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు దాని మీద ప్రాపర్ రీసెర్చ్ చేయండి. ఒక 5 years అనాలిసిస్ తీసుకోండి, కంపెనీ ఎలాంటిది, ఎలా గ్రో అవుతుంది, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్, ఇయర్ ఎలా ఉంది. సో ఇవన్నీ కంపేర్ చేసి ఒక కంపెనీ పైన ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. ఏం తెలియకుండా వచ్చి డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసిరంటే లాస్ అయిపోతారు. సో ఒకటే కంపెనీ పైన కూడా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకండి అంత అమౌంట్. అది స్ప్లిట్ చేసుకుంటా ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే అది మీకు మంచిది. ఎందుకంటే ఒక కంపెనీ పైన మొత్తం ఇన్వెస్ట్ చేసిరంటే అది లాస్ అయితే ఓవరాల్ మనీ పోతుంది. సో దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తే ఒక 2 కంపెనీ లాస్ అయినా కూడా, ఒక 5 కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేశాను, 2 లాస్ అయినా కూడా మిగతా 3 అనేటివి రికవర్ అవుతాయి.
సో ఇట్లా ప్లాన్ చేసుకోండి ఇన్వెస్ట్ చేస్తే. ఇంకా డోంట్ పానిక్. ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ మనం దీంట్లో ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ స్టాక్ మార్కెట్ ప్లాట్ఫామ్ లో ఎంటర్ అయినాక పానిక్ అసలు కావద్దు. ఎందుకంటే ఒకరోజు స్టాక్స్ పెరుగుతాయి అంటే మనకు వచ్చే ప్రాఫిట్స్ పెరుగుతాయి, అప్పుడప్పుడు తగ్గుతాయి. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసిన తర్వాత దానికి ఒక సైడ్ ఉంచేయండి. ఇన్వెస్ట్ చేశాం కదా, అది పెరుగుతుందా తగ్గుతుందా మీకు తెలుస్తుంది. బట్ దాన్నే అబ్జర్వ్ చేసుకుంటే మీ పని మొత్తం ఆపేసుకొని పానిక్ కాకండి. ఓకేనా? సో ఇవి సేఫ్టీ మెజర్స్ డెఫినెట్ గా ఫాలో కావాలి. సో కమింగ్ టు ది టాపిక్, అసలు యాక్చువల్గా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే మనం ఇక్కడ నుంచే మొత్తం అంతా నేర్చుకుంటాం. సింగిల్ ఒక మనిషి ఒక షాప్ పెట్టి స్టాక్ మార్కెట్ లీస్ట్ లోకి ఎదిగేంత వరకు ఎలా ఉంటుంది, అసలు ఒక నార్మల్ షాప్ ఆ సెన్సెక్స్ బోర్డ్ దాకా ఎలా ఎదుగుతుంది అనేది మనం బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. మొత్తం బిజినెస్, ఒక స్మాల్ బిజినెస్ అంత టాప్ కి ఎలా వెళ్తుంది, ఆ జర్నీ ఎలా ఉంటుంది. సో గవర్నమెంట్ రూల్స్ కొన్ని ఉంటాయి కదా, ఏ రూల్స్ ఫాలో చేయాలి మనము, ఇంకా దేని వల్ల ఒక బిజినెస్ పేరు చేంజ్ అవుతుంది అనేది మనం ఈ రోజు క్లాస్ లో మొత్తం నేర్చుకుంటాం డీటెయిల్ గా. ఒక బిజినెస్ నేమ్ ఎందుకు మారుతుంది, దేని వల్ల మారుతుంది, ఏం రూల్స్ ఉంటాయి, అసలు ఎందుకు మారాలి. సో ఇది బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఈ రోజు క్లాస్. సో సోల్ ప్రొప్రైటర్షిప్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే సింగిల్ ఓనర్షిప్ బిజినెస్. ఎప్పుడన్నా ఒక మనిషి అంటే ఒక పర్సన్ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అతనే రన్ చేస్తే, దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా అతనే చూసుకుంటే దాన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాం. ఆ పెట్టిన బిజినెస్ లో దాని స్టాక్స్ కావచ్చు, ప్రాఫిట్స్ కావచ్చు, లాస్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మొత్తం ఒక సింగిల్ ఓనరే తీసుకుంటాడు దీనికి రెస్పాన్సిబిలిటీ. దీన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ అంటారు. సో ఇట్లాంటి బిజినెస్ ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సోల్ ప్రొప్రైటర్షిప్ అని రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే సింగిల్ ఓనర్ ఉన్నాడు కదా. ఇప్పుడు మనం బుక్ షాప్స్ కావచ్చు, బేకరీ షాప్ కావచ్చు, కాఫీ షాప్ కావచ్చు, ఈ 3 షాప్స్ లో ఒక్కతనే స్టార్ట్ చేస్తాడు చిన్నగా. సో దాన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అని రిజిస్టర్ చేసుకోవాలి. సో ఇంతకుముందు చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా కూడా అతనే చూసుకోవాలి, లోన్ కానీ క్రెడిట్స్ కానీ కూడా ఆయననే చూసుకోవాలి మొత్తం. సో ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఆయననే. ఇప్పుడు ప్రాఫిట్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆయన ఎంజాయ్ చేస్తుంటే, లాసెస్ కూడా ఆయననే బేర్ చేయాల్సి వస్తుంది. సోల్ ప్రొప్రైటర్షిప్ లో ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఓనరే రెస్పాన్సిబుల్ ఉంటాడు. సో సోల్ ప్రొప్రైటర్షిప్ లో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రాఫిట్ అయినా లాస్ అయినా అని చెప్పి. బట్ ఒకవేళ ఇప్పుడు అతను ప్రాఫిట్ వస్తే ఓకే, ప్రాఫిట్ వస్తే మంచి ఇన్కమ్ వస్తే అతను కూడా దాన్ని డెవలప్ చేస్తాడు, అంత బాగుంటుంది. బట్ లాస్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది సోల్ ప్రొప్రైటర్షిప్ లో. ఏంటంటే మన పర్సనల్ ప్రాపర్టీ ఏది ఉందో అది మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీంట్లో సోల్ ప్రొప్రైటర్షిప్ లో. అంటే అన్లిమిటెడ్ లాస్ అనేది అవుతాం. సో అతను ఇప్పుడు సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఒక 50 lakhs బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కి అతను ఒక బ్యాంక్ లోన్ తీసుకున్నాడు అనుకోండి, 50 lakhs, దానికి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. ఫర్ సపోజ్ సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ లో లాస్ అయిపోయింది అతను, దానికి ఇంట్రెస్ట్ కూడా ఒక 25 lakhs పెరిగింది 50 lakhs తీసుకున్నది. సో టోటల్ 75 lakhs మొత్తం అతను లాసే కదా. అతని పర్సనల్ ప్రాపర్టీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే అతని దగ్గర ఉన్న గోల్డ్ కావచ్చు, కార్ కావచ్చు, హౌస్ కావచ్చు, బైక్ కావచ్చు, పర్సనల్ ప్రాపర్టీ ఏది ఉన్నా కూడా బ్యాంక్ క్రప్ట్ ఏదన్నా ఇప్పుడు లాస్ అయినప్పుడు బ్యాంక్ క్రప్ట్ అవుతుంది కదా. సో ఆ బ్యాంక్ క్రప్ట్ లో మొత్తం పోతుంది. సో ఇదే సోల్ ప్రొప్రైటర్షిప్ లో మనకి చాలా సీరియస్ గా తీసుకుంటారు అందరు. అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది కదా, మన పర్సనల్ ప్రాపర్టీ ఇన్వాల్వ్మెంట్ అవుతుందంటేనే 100% రిస్క్. సో ఇది సోల్ ప్రొప్రైటర్షిప్. సో మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్, ఒక స్టోరీతోని మంచిగా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టోరీ ఆఫ్ సచిన్ అనే ఒక స్టోరీని ప్రతి బిజినెస్ లో ఈయన స్టోరీ మనం కంటిన్యూ చేసుకుంటా మనం క్లియర్ గా అర్థం చేసుకుంటా వెళ్దాం. సో సచిన్ యూపీవీసీ విండోస్ బిజినెస్ యాజ్ అ సోల్ ప్రొప్రైటర్ గా స్టార్ట్ చేసింది. అంటే ఒక సింగిల్ ఓనర్షిప్ గా సచిన్ యూపీవీసీ విండోస్ అనే బిజినెస్ స్టార్ట్ చేసిండు సచిన్. సో సచిన్ ఏదైతే ఆ యూపీవీసీ విండోస్ బిజినెస్ స్టార్ట్ చేసిండో అతనికి బిజినెస్ బాగా పెరిగింది. అంటే క్రౌడ్ రావడం కానీ బిజినెస్ కూడా చాలా పెరిగింది. ఇప్పుడు దానికి సేల్ మంచిగా ఉంటే, ప్రాఫిట్స్ మంచిగా వస్తే కంపెనీ గ్రో అవుతుంది కదా, ఆయన బిజినెస్ కూడా గ్రో అవుతుంది. ఆయన దగ్గర ఉన్న మెషినరీ కూడా
ఐ మీన్ అప్పటి వరకు సరిపోయింది అతనికి. ఆయన ఇచ్చే మెషినరీ కావచ్చు, ఆయన ఇచ్చే ఆన్ టైమ్ ప్రోడక్ట్స్ కావచ్చు, కస్టమర్‌ని ఫుల్ సాటిస్ఫై చేసి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి అతని కంపెనీకి. సో, ద వాల్యూ ఆఫ్ బిజినెస్ 1 crore ఇన్వెస్ట్‌మెంట్ బికమ్ 5 crores. ప్రాఫిట్ వచ్చింది. 1 crore ఇన్వెస్ట్‌మెంట్ చేసిండు యూపీవీసీ విండో బిజినెస్‌ల. 1 crore ఇన్వెస్ట్ చేస్తే ఆ 1 crore ప్రాఫిట్స్ పెరిగి పెరిగి పర్ఫార్మెన్స్ మంచిగుండి 5 crores అయింది. సో, సోల్ ప్రొప్రైటర్‌షిప్‌ల ఏదైతే ప్రాపర్టీ అసెట్స్ ఉంటాయో మొత్తం ఓనర్ పేరు పైనే ఉంటాయి కదా! సో, ఇప్పుడు సచిన్ పేరు పైననే ఆయన ఆఫీస్ కావచ్చు, ఏదున్నా కూడా అతని పేరు పైనే ఉంది. ఇప్పుడు ఈ వచ్చిన 5 crores ప్రాఫిట్ కూడా అతనిదే. ఐ మీన్ 5 crores ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ 1 crore నుంచి 5 crore అయిందో మొత్తం అతనిదే ఉంటది. సో, మనము జనరల్‌గా ఇండియాలో మనకి ఎక్కువ ఇన్‌కమ్ వస్తే ఇన్‌కమ్ టాక్స్ పే చేయాలి కదా! సో, సచిన్ కూడా ఎలా అంటే అతనికి హై ఇన్‌కమ్ వచ్చేది ఆ బిజినెస్ నుంచి. ఇప్పుడు హై ఇన్‌కమ్ వచ్చిందంటే హై ఇన్‌కమ్ టాక్సెస్ కూడా పే చేయాలి కదా! ఇప్పుడు మనకు టాక్స్ ఉంటది. మనకు ఒక ఇంత సర్టెన్ అమౌంట్ పెరిగిన తర్వాత మనకి టాక్స్ అనేది యాడ్ అయితది మన ఇన్‌కమ్ పైన. సో, సచిన్‌కొచ్చే హై ఇన్‌కమ్ వల్ల అతనికి హై ఇన్‌కమ్ టాక్సెస్ పే చేసే ఛాన్సెస్ వచ్చేసినాయి. సో, సచిన్ ఏమనుకున్నాడంటే 20-30% నా ఇన్‌కమ్‌లో ఇన్‌కమ్ టాక్స్‌కే పోతుంది కదా! సో, దీన్ని ఎట్లా చేద్దాము అని చెప్పి అతను ఆలోచించిండు. సో, ఈ ఈ అతను ఈ థాట్స్‌లో ఏం చేసిండంటే వాళ్ళ టాక్స్ బర్డెన్ తగ్గించుకోవడానికి వాళ్ళ వైఫ్ ఎవరైతే సచిన్ వాళ్ళ వైఫ్ ఉందో ఆమెని పార్ట్నర్‌గా చేసుకుండు. అర్థమైందా? సోల్ ప్రొప్రైటర్‌షిప్ అనే బిజినెస్‌లో టాక్స్ బర్డెన్ ఎక్కువుందని చెప్పి అతనికి టాక్స్ పడుతుందని చెప్పి వాళ్ళ వైఫ్‌ని ఆ బిజినెస్‌లో పార్ట్నర్‌ని చేసుకుండు. సో, అట్లా బిజినెస్‌లో పార్ట్నర్ చేసుకున్నందుకు సోల్ ప్రొప్రైటర్‌షిప్ అనే బిజినెస్ పార్ట్నర్‌షిప్‌గా మారింది. ఎందుకు అంటే పార్ట్నర్‌తో చేసుకుండు కదా! సింగిల్ ఓనర్‌షిప్ ఉండాలి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సింగిల్ ఓనర్ ఉంటే. బట్ ఇప్పుడు టాక్స్ బర్డెన్ తగ్గించుకోవడానికి పార్ట్నర్‌ని చేసుకుంది కాబట్టి పార్ట్నర్‌షిప్‌గా బిజినెస్ మారిపోతది. సో, అర్థమైంది కదా! ఒక బిజినెస్ పేరు అంటే ఇంకో బిజినెస్ పేరుగా ఎందుకు మారిందో. సో, పార్ట్నర్‌షిప్ ఫిమ్‌గా మారిపోతది బిజినెస్ యాడ్ చేసుకోగానే. సో, యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్ partnership firm can have minimum of 2 partners to maximum of 50 partners. పార్ట్నర్‌షిప్ లో సోల్ ప్రొప్రైటర్‌షిప్ లో ఎట్లయితే ఓన్లీ సింగిల్ పర్సన్ ఉంటాడో పార్ట్నర్‌షిప్ లో మాత్రం 2 నుంచి మాక్సిమం 50 పార్ట్నర్స్ దాకా ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు 2 ఉన్నారు కదా సచిన్ బిజినెస్ లో. అట్లా 2 నుంచి 50 మెంబర్స్ దాకా పార్ట్నర్స్ ఉండొచ్చు. సో, ఇది పార్ట్నర్‌షిప్ ఫిర్మ్. సో, ఇప్పుడు సచిన్ స్టోరీలో మనము అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సచిన్ షేర్ అయిపోయింది. రియా షేర్ అయిపోయింది. రియా అంటే వాళ్ళ వైఫ్. ఇప్పుడు మొత్తం ఆ బిజినెస్ లో టోటల్ 100% షేర్స్ లో 50 షేర్స్ సచిన్ అయిపోయినాయి. 50% షేర్స్ రియా అయిపోయినాయి. సో, ఇట్లా 2 పార్ట్స్ గా ఇన్కమ్ ని డివైడ్ చేసుకున్నాం. సో, ఇట్లా ఇప్పుడు మనం ఇన్కమ్ ని కూడా డివైడ్ చేసుకున్నప్పుడు సో ప్రాఫిట్స్ కూడా ఇట్లా డివైడ్ అవుతాయి కాబట్టి ట్యాక్స్ కూడా తగ్గుతుంది. సో, అట్లా సచిన్ ఆలోచించండి. సో, ఇంతకుముందు చెప్పాను గదా! టాక్స్ బర్డెన్ తగ్గించుకోవడానికి మనము సోల్ ప్రొప్రైటర్‌షిప్ నుంచి పార్ట్నర్‌షిప్‌గా మారాడని. ఓన్లీ టాక్స్ బర్డెన్ తగ్గించుకోవడానికే కాకుండా గూడా ఇంకో అంటే నంబర్ ఆఫ్ ఉంటాయి సిట్యుయేషన్స్ పార్ట్నర్‌షిప్‌గా మారడం. అసలుకొచ్చి చెప్పాలంటే కొన్ని బిజినెస్ సింగిల్ ఓనర్ నుంచి కాకుండా డైరెక్ట్ పార్ట్నర్‌షిప్‌లోనే స్టార్ట్ అయితాయి. కొన్ని షాప్స్ కావచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెట్రోల్ బంక్ తీసుకున్నా. పెట్రోల్ బంక్ కి హై ఇన్వెస్ట్‌మెంట్ గదా! 2 క్రోర్స్ ఉంటది. ఒక పెట్రోల్ బంక్ పెట్టాలంటే దాని ఇన్వెస్ట్‌మెంట్ 2 సీఆర్ ఉంటది. బట్ ఒక పర్సన్ దగ్గరికి 1 క్రోరే ఉందనుకో. సో, అతను ఏం చేస్తాడు? అడుగుతాడు ఎవరైనా పార్ట్నర్ వస్తారా? ఇట్లా నేను నా బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసుకుందాం. 50 షేర్ తీసుకుందాం బిజినెస్ స్టార్ట్ చేసి. అంటే సో, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు కావచ్చు. సపోజ్ వాళ్ళ ఫ్రెండే వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ సిట్యుయేషన్‌లో నేను వాళ్ళ ఫ్రెండ్‌ని తీసుకున్నాను. నేనే అనుకోండి. ఇప్పుడు నేను ఒక పెట్రోల్ బంక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. నా ఫ్రెండ్‌కి నేను నా ఐడియా చెప్తే వానికి కూడా నచ్చింది. సో, 1 సీఆర్ యేసుకొని మేము 2 క్రోర్స్ తోని పెట్రోల్ బంక్ బిజినెస్‌ని స్టార్ట్ చేసినాం. సో, ఇక్కడ ఈ పెట్రోల్ బంక్‌లో వచ్చే 100% ప్రాఫిట్ ఏదున్నా మేము 50% షేర్ చేసుకుంటాం. సో, హై ఇన్వెస్ట్‌మెంట్ గురించి గూడా ఇప్పుడు మనం హై ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. మనము చేయలేం కాబట్టి ఇట్లా గూడా పార్ట్నర్‌షిప్‌గా ఒక బిజినెస్‌ని స్టార్ట్ చేస్తారు. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. దేనికి? పార్ట్నర్‌షిప్‌కి. నాట్ ఓన్లీ టు రెడ్యూస్ టాక్స్ బర్డెన్ బట్ ఫర్ ది హై ఇన్వెస్ట్‌మెంట్. అర్థమైందా పార్ట్నర్‌షిప్? సో, సోల్ ప్రొప్రైటర్‌షిప్, పార్ట్నర్‌షిప్ అయిపోయింది. బ్యాక్ టు సచిన్ స్టోరీ. మనం సచిన్ స్టోరీనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాం గదా!
సో అది అక్కడ వరకు ఓకే, పార్ట్నర్షిప్ గా మార్చిండు, కంపెనీ కూడా గ్రో అయిందని, మంచి హై ఇన్కమ్ వచ్చింది, ట్యాక్స్ కూడా పే చేసిండు, అక్కడ వరకు ఓకే. బట్ ఆ సిచ్యువేషన్ లా అతనికి అది అంతా ఓకే, అతని బిజినెస్ మొత్తం అతనికి వచ్చే ప్రాఫిట్స్ కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, అతను చేసే సప్లై కావచ్చు. బట్ బేస్డ్ ఆన్ ది హై డిమాండ్ ఫ్రమ్ మల్టిపుల్ కన్స్ట్రక్షన్ కంపెనీస్, వాళ్ళు అంటే మల్టిపుల్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ నుంచి సచిన్ కి హై డిమాండ్ వచ్చేది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కంపెనీస్ యూజ్ చేస్తారు కదా మాక్సిమం ఆ విండోస్ కావచ్చు. కన్స్ట్రక్షన్ కంపెనీస్ వాళ్ళు వచ్చి తనకి ఆర్డర్ తీసుకుంటారు ఆ విండోస్. సో వాళ్ళ నుంచి సచిన్ కి హై డిమాండ్ పెరిగిపోయింది. సో సచిన్ నేను చెప్పాను కదా అక్కడ వరకు ఓకే, అతను అక్కడ సప్లై చేయకు, బట్ హై డిమాండ్ పెరిగినప్పుడు, ఇప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు సప్లై కూడా ఇప్పుడు సమానం ఉండాలి కదా. సో డిమాండ్ పెరిగింది, బట్ సప్లై కూడా సేమ్ అదే సోర్స్లు ఉండాలని చెప్పి సచిన్ ఏమనుకున్నట, తన బిజినెస్ ని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్టేట్స్ గా ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నా. అంటే డిఫరెంట్ స్టేట్స్ లో అతను సచిన్ యూపీవీసీ విండోస్ బిజినెస్ డిఫరెంట్ స్టేట్స్ లో ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటుంది. ఎందుకంటే సప్లై మంచిగా ఉంటది కదా. ఇప్పుడు వేరే స్టేట్స్ వాళ్ళు వచ్చి, కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వచ్చి, మనం ఒకటి దగ్గర ఉంది మన ఆఫీస్, అక్కడికే వచ్చి తీసుకుంటున్నారంటే, ఫర్ సపోజ్ వాళ్ళ స్టేట్ లోనే మనం పెడితే అక్కడ వాళ్ళకి సప్లై కరెక్ట్ ఉంటది, అతని దగ్గరనే తీసుకుంటారు కదా, డీలింగ్ మొత్తం అక్కడనే ఉంటది అని చెప్పి ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటుంటారు సప్లై పెంచడానికి. సో ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటూ బిజినెస్ ని. సో అట్లా మనం ఇప్పుడు బ్రాంచెస్ పెట్టాలి కదా, ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాలా అంటే ఇప్పుడు బ్రాంచెస్ ని పెట్టాలంటే సచిన్ కి ఎంత కావాలి, ఇప్పుడు ఎక్స్ట్రా బ్రాంచెస్ ని పెట్టడానికి 20 crores కావాలి. సచిన్ కి 20 crores అవసరం ఇప్పుడు ఎక్స్పాండ్ చేయడానికి, బిజినెస్ న్యూ బ్రాంచ్ పెట్టడానికి. సచిన్ లోన్స్ కావచ్చు, అతని పాత బిజినెస్ లో ప్రాఫిట్స్ కావచ్చు, క్రెడిట్స్ కావచ్చు, అన్ని అరేంజ్ చేసి ఒక 12 crores అరేంజ్ చేసిండు. 20 crores లో 12 crores అరేంజ్ చేసిండు. సో ఇంకా మిగతా 8 crores ఎక్కడి నుంచి అరేంజ్ చేసింది మీరు కొంచెం చెప్తారా? ఐ మీన్ చాట్ లో మెన్షన్ చేయండి తెలిసిన వాళ్ళు. ఇంకా 8 crores అతను ఎక్కడి నుంచి తెస్తాడు? Don't. మీరు చాట్ లో మెన్షన్ చేస్తాడు, నేను చాట్ ఓపెన్ చేసిన, సారీ ఇంతకుముందు లాక్ ఉండే. నార్మల్గా గెస్ చేయండి. బ్యాంక్ లోన్స్ కాదండి, బ్యాంక్ లోన్స్, క్రెడిట్స్, అన్ని లోన్స్ తీసుకున్నాకనే మొత్తం ఓవరాల్ 12 crores అరేంజ్ చేసిండు. సో మిగతా 8 crores అంటే ఇంకా తనకి ఏంటంటే బ్యాంక్స్ వాళ్ళు ఇవ్వాల్సినంత ఇచ్చేసారు. అతని పాత బిజినెస్ లో నుంచి కూడా అతను కొంచెం ప్రాఫిట్స్ తీసుకుండు. పద్మా వెంకటేశం, కరెక్ట్ సార్, కరెక్ట్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. యాడింగ్ మోర్ పార్ట్నర్స్. సో యాడింగ్ మోర్ పార్ట్నర్స్ ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్. సో 12 crores అరేంజ్ అయిపోయినాయి కదా. బ్యాంక్ లోన్ ఎవ్వరు కూడా ఇప్పుడు బ్యాంక్స్ అనేది అంతా అతనికి మొత్తం ఓవరాల్ అతను అరేంజ్ చేయాల్సిందే 12 crores అతను చేసేసిండు, అంతకంటే ఎక్కువ అతను కాదు. కాబట్టి సచిన్ ఏం చేసిండంటే పార్ట్నర్స్ ని యాడ్ చేసుకుంది. సో వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్, క్లయింట్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరినీ పిలిచిండు. బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటా అతని దగ్గర ఉన్న ఐడియా మొత్తం వీళ్ళందరికీ చెప్పిండు. నేను ఇట్లా నా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయండి, నేను ప్రాఫిట్స్ ఇస్తాను, అది ఎంత ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా అంత ఇన్వెస్ట్ చేయండి. బట్ అలా అతనికి కావాల్సింది ఓన్లీ 8 crores. సో ఆల్మోస్ట్ 60 ఇండివిజువల్స్ వచ్చిరంట అతని బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడానికి, ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి 60 ఇండివిజువల్స్ వచ్చారు. ఇన్వెస్టెడ్ 8 crores. 8 crores ఇన్వెస్ట్మెంట్ చేసేసారు అతని కంపెనీలో. 60 ఇండివిజువల్స్ వచ్చారు కదా, ఆ 60 ఇండివిజువల్స్
వాళ్ళతో అయినంత అమౌంట్ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేశారు అతని కంపెనీలో. ఆయనకి 8 crores కూడా అరేంజ్ అయిపోయినాయి. సచిన్ కి 8 crores మొత్తం అరేంజ్ అయిపోయినాయి. టోటల్ 20 crores అరేంజ్ అయింది. సో బై యాడింగ్ మోర్ పార్ట్నర్స్. సో ఇక్కడ సిచ్యువేషన్ చూడండి, సోల్ ప్రొప్రైటర్షిప్ లో సింగిల్ పార్ట్నర్, ఐ మీన్ సింగిల్ ఓనర్, పార్ట్నర్షిప్ లో 2 to 50 పార్ట్నర్స్ అనే చెప్పాం కదా. సో ఇక్కడ ఏమైంది, 60 ఇండివిజువల్స్ యాడ్ అయినారు కదా, 60 ఇండివిజువల్స్ యాడ్ అయినారు, పార్ట్నర్స్ 60 మెంబర్స్ యాడ్ అయ్యారు. ఆల్రెడీ సచిన్ ఉన్నాడు, రియా కూడా ఉన్నది ఆ బిజినెస్ లో, వాళ్ళ బిజినెస్ లో ఇంకా 60 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో పార్ట్నర్షిప్ లో ఓన్లీ 2 to 50 ఉండాలి కదా, ఇంకా పార్ట్నర్స్ కూడా యాడ్ అయ్యారు, ఓన్లీ లిమిట్ 2 to 50. సో ఈ సిచ్యువేషన్ లా ఆ బిజినెస్ పార్ట్నర్షిప్ ఫిమ్ అనే బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే పార్ట్నర్స్ ఎక్కువ యాడ్ అయిపోయారు కదా. ఇప్పుడు 2 to 50 వరకే మనం పార్ట్నర్షిప్ అనుకున్నాం, బట్ ఇక్కడ 60 అయ్యిండ్రు, పార్ట్నర్స్ పెరిగిపోయారు, లిమిట్ ఎక్సీడ్ అయిపోయింది. సో ఆ బిజినెస్ పేరు ఏమని మారుతుంది అంటే పార్ట్నర్షిప్ ఫిమ్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారుతుంది. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి దీంట్లో. అయినా ఇది మొత్తం చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకుంటే మీకు మస్త్ యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు సచిన్ యూపీవీసీ విండోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమైంది, అది సచిన్ యూపీవీసీ విండోస్ ప్రైవేట్ లిమిటెడ్ అయిపోయింది. ఎందుకు, పార్ట్నర్స్ ఎక్కువ యాడ్ అయిపోయారు కాబట్టి. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లిప్కార్ట్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎందుకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, చాలా మటుకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, లిమిటెడ్ కంపెనీ అంటే లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ లో లిమిటెడ్ అనే వర్డ్ ఉంది కదా, అది లిమిటెడ్ లైబిలిటీ. సోల్ ప్రొప్రైటర్షిప్ ఇక్కడ లిమిటెడ్ లైబిలిటీ అంటే లిమిటెడ్ రిస్క్. లిమిటెడ్ మీన్స్ లిమిటెడ్ లైబిలిటీ, లిమిటెడ్ రిస్క్. ఎందుకు అంటే ఈ 2 సిచ్యువేషన్స్ లా, సోల్ ప్రొప్రైటర్షిప్ లో పార్ట్నర్షిప్ లో మనకి అన్లిమిటెడ్ లాస్. ఎందుకంటే ఇందులో కూడా ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫిమ్ బిజినెస్ లో కూడా అన్లిమిటెడ్ లాస్. ఎందుకంటే ఒక బిజినెస్ లాస్ అయిందంటే పార్ట్నర్స్ మొత్తం కలిపి దాన్ని, ఆ లాస్ ని మొత్తం బేర్ చేయాలి. ఎందుకంటే ఒక ఆయన తప్పించుకున్నా కూడా మిగతా ఆ 61 మెంబర్స్ అయితే కట్టాలి కదా. సో ఇక్కడ కూడా అన్లిమిటెడ్ లాస్, ఈ 2 సిచ్యువేషన్స్ లో అన్లిమిటెడ్ లాస్. బట్ when it comes to private limited, only invested amount is at risk. లిమిటెడ్ లైబిలిటీ ఏంటంటే ఎవరైతే ఒక పర్సన్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాడో అమౌంట్ మాత్రమే రిస్క్ ఉంటుంది. కంపెనీ ప్రాఫిట్స్ రానివ్వండి, ప్రాఫిట్స్ అతనికి వస్తాయి, లాస్ అయితే మాత్రం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మాత్రమే రిస్క్ ఉంటుంది. బట్ ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పర్సనల్ అసెట్స్ విల్ బి ఎట్ రిస్క్. ఈ 2 సిచ్యువేషన్స్ లో సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్ లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కాకుండా పర్సనల్ అసెట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మాత్రమే రిస్క్ లో ఉంటుంది. సో అర్థమైంది కదా. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే, సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నీడ్స్ అట్లీస్ట్ 2 partners and can have up to 200 partners. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఒక్కతనే ఉండాలి, పార్ట్నర్షిప్ లో 2 to 50 ఉండాలి, ప్రైవేట్ లిమిటెడ్ లో 2 to 200 మెంబర్స్ వరకు ఉండొచ్చు లిమిట్. 2 partners టు మాక్సిమం ఆఫ్ 200 పార్ట్నర్స్, 2 నుంచి 200 మెంబర్స్ దాకా పార్ట్నర్స్ ఉండొచ్చు. సో అసెట్స్ కావచ్చు, అంటే అసెట్స్ లైక్ మెషినరీ, బిల్డింగ్, వెహికల్స్, లోన్స్, ట్యాక్సెస్ ఏది ఉన్నా కూడా కంపెనీ నేమ్ పైనే ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆ బిల్డింగ్ ఏదైతే వాళ్ళు ఉన్న ఆఫీస్ కావచ్చు, ఆ కంపెనీకి ఆ మెషినరీ కావచ్చు, వాళ్ళు వాడే వెహికల్స్ కావచ్చు, వాళ్ళు తీసుకునే లోన్స్ కావచ్చు, వాళ్ళు పే చేసే ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ ఓన్లీ కంపెనీ నేమ్ పైనే ఉంటది. వాళ్ళ సొంత, ఇప్పుడు ఎవరైతే ఓనర్ ఉందో వాళ్ళ నేమ్ పైన కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ ఫామ్ అయ్యి ఒక ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ ని స్టార్ట్ చేసిరంటే, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేసిరంటే, వాళ్ళు ఏ బిల్డింగ్ తీసుకున్నా, వాళ్ళు ఏ ఆఫీస్ లో ఉన్నా, మెషినరీ కావచ్చు, దానికి అంత ఎక్స్పెండిచర్, లోన్స్ ఏది ఉన్నా కూడా కంపెనీ పేరు పైనే బిల్ అవుతుంది. ఇంకా వేరేది
వేరే వాళ్ళ పర్సనల్ నేమ్ ఏది కూడా యూజ్ కాదు. సో అందుకే బ్యాంక్రప్ట్ అయినప్పుడు మనం ఇప్పుడు లాస్ ఉంది కంపెనీ, వాళ్ళు చేసిన లోన్స్ తీసుకున్న దానికి వాళ్ళ కంపెనీ మొత్తం లాస్ ఉంది. బట్ ఇక్కడ ఎవరైతే అలా ఇన్వెస్ట్ చేసిరో వాళ్ళు ఎవరు లాస్ వాళ్ళ పర్సనల్ అసెట్స్ ఏవి కూడా ఇన్వాల్వ్ కావు. ఓన్లీ కంపెనీ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. ఇంతకుముందు ఆ బిల్డింగ్స్, వాళ్ళు ఉన్న ఆఫీస్, మెషినరీ, వెహికల్స్ ఏది ఉన్నా కూడా ఆఫీస్ ది ఏమైతే పేరు ఉంటుందో, ఆఫీస్ పేరు పైన ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి, వేరే ఏవి కూడా ఎఫెక్ట్ కావు. సో ఆ రెండు బిజినెస్ లో పార్ట్నర్షిప్ లో మనము సోల్ ప్రొప్రైటర్షిప్ లో వాళ్ళది వాళ్ళు డిసైడ్ అవుతారు. అంటే వాళ్ళు ఒక గ్రూప్ ఫామ్ అయి వాళ్ళ ఏ సేల్స్ కావచ్చు, వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ మొత్తం ఎంత ఎక్స్పెండిచర్ అయింది, ఎంత ఇన్వెస్ట్ చేసినాం, ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మనం ఆ టూ సిచ్యువేషన్స్ లో, టూ బిజినెస్ దాంట్లో టైప్స్ ఆఫ్ బిజినెస్ లో అర్థమైపోతుంది. బట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మాత్రం అలా కాదు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఎక్కువ పార్ట్నర్స్ ఉంటారు, అది పెద్ద బిజినెస్ కాబట్టి ఎప్పుడైతే ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ కండక్ట్ చేసే వరకు వాళ్ళకి ప్రాఫిట్ కానీ కంపెనీ అనాలిసిస్ ఏది కూడా వాళ్ళకి అర్థం కాదు. అంటే మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళకి కంపల్సరీ అవసరం. ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు, కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంటి, గ్రాస్ ఎంత, ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఎన్ని ప్రాఫిట్ వచ్చింది, లేకపోతే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ఎంత లాస్ అయినాం అనేది ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ కండక్ట్ చేసే వరకు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ రాదు. సో సచిన్ స్టోరీ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే పార్ట్నర్స్ యాడ్ అయిపోయారు కదా, అతనికి 60 ఇండివిజువల్స్ వచ్చారు అతని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి, 8 crores కూడా అరేంజ్ అయినాయి. సో ఆ అంతా ప్రాసెస్ తర్వాత, ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత సచిన్ కి ఫస్ట్ ఇయర్ తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్ చేసారు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. 1 year అయింది. ఆ 1 year తర్వాత 10% ప్రాఫిట్ వచ్చింది. 10% ప్రాఫిట్ అతనికి. సో ఆయన ఎంత ఇన్వెస్ట్ చేసిండు, ఈ 20 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం. 20 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాడు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పుడు మారిపోయింది. దాంట్లో అతనికి 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే 20 crores లా 10% అంటే 2 crores. 2 crores ప్రాఫిట్ వచ్చింది సచిన్ కి. 2 crores ప్రాఫిట్ వస్తే అతను సచిన్ ఎంత ఇన్వెస్ట్ చేసింది, 12 crores ఇన్వెస్ట్ చేసింది కదా ఆ 20 crores లో. సో సచిన్ ఎట్లా డివైడ్ చేసుకున్నట్టే 12 crores డివైడెడ్ 10%. సచిన్కి ఎంత వచ్చింది, 1.2 CR. అంటే 1.2 CR ఎందుకు వచ్చింది అంటే 12 crores ఇన్వెస్ట్ చేసింది ఆ 20 crores లో. 10% అంటే 1.2 CR కదా. రిమైనింగ్ ఈ 80 lakhs ఏవైతే ఉన్నాయో, రిమైనింగ్ ఈ 80 lakhs ఉన్నాయి కదా, ఈ 80 lakhs మొత్తం మిగతా పార్ట్నర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసేసింది. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు 1 lakh చేస్తారు, ఒకళ్ళు 2 lakh చేస్తారు, ఒకళ్ళు 3 lakhs, అట్లా వాళ్ళు ఎవరైతే ఒక్కొక్కళ్ళు 1 CR కూడా చేసిన వాళ్ళు ఉంటారు. అలా 1 CR చేసిన వాళ్ళకి కూడా వాళ్ళకు వచ్చే పర్సెంటేజ్ ప్రకారంగా 10% డివైడ్ చేసింది ఆ ప్రాఫిట్. సో 1 year తర్వాత 10% ప్రాఫిట్ వస్తే దాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాడు సచిన్. సో సచిన్ యూపీవీసీ విండోస్ ఒక బ్రాండ్ అయిపోయింది. అతను కూడా ప్రమోటింగ్ స్టార్ట్ చేసిండు. కన్స్ట్రక్షన్ కంపెనీస్ కూడా మొత్తం అతను అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, అతను చేసే ప్రమోటింగ్ కి కావచ్చు, అతను ఇచ్చే క్వాలిటీ ప్రోడక్ట్ కావచ్చు, ఈ అన్ని అనాలిసిస్ వాళ్ళు కూడా చెక్ చేసుకొని వాళ్ళకు కూడా ప్రోడక్ట్ నచ్చి అతని దగ్గరనే మొత్తం అన్న ఆర్డర్స్ తీసుకొని అతను ఒక బ్రాండ్ అయిపోయిండు. చాలా ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఈ జర్నీలో ఇంకా సచిన్ ఏమనుకున్నాడంటే, ఇంకా చాలా ఆర్డర్స్ వస్తున్నాయంటే అతను ఇంతకు ముందు లెక్కనే ఇప్పుడు సేమ్ అంతే ప్రాసెస్, ఎక్స్పాండింగ్ బిజినెస్ టు ఆల్ ఓవర్ ఇండియా. ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి, అతనికి నంబర్ ఆఫ్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంతకు ముందు పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు కొన్ని స్టేట్స్ వాళ్ళు అడిగారు కాబట్టి ఎక్స్పాండ్ చేసిండు. బట్ ఇంకా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తున్నాయి అతనికి ఆర్డర్స్, ఇంకా బయట నుంచి కూడా వస్తున్నాయి. సో అతను ఏమనుకున్నాడంటే బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం, ఎందుకంటే అతనికి ఆర్డర్స్ అనే బిజినెస్ సక్సెస్ అవుతుంది. ఒక్కొక్క స్టెప్ సింగిల్ ఓనర్ నుంచి పార్ట్నర్షిప్ గా మారిండు, పార్ట్నర్షిప్ నుంచి ప్రైవేట్ లిమిటెడ్ గా మారిండు. సో అతను ఏమనుకుంటున్నట్టే, నేను ఇంకా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నా ఈ బిజినెస్ అని చెప్పి బిజినెస్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో టోటల్ ఎస్టిమేషన్ ఎంత అంటే ఆ బిజినెస్ కి మొత్తం 2000 crores అవుతుంది ఎస్టిమేటెడ్ కాస్ట్. ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాండ్ చేయాలి అతని బిజినెస్ అంటే 2000 crores. 2000 crores తన బ్యాంక్ కూడా ఇవ్వదు. అంతగానం అంత పెద్ద బడ్జెట్, అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కి ఏ బ్యాంక్ కూడా ఇవ్వదు. ఏ లోన్స్, ఏ పర్సనల్ లోన్, ఏ క్రెడిట్స్ ఎవ్వరు కూడా ఇయ్యరు అంత పెద్ద అమౌంట్.
సో మీరు గెస్ చేయండి, ఈ 2000 crores సచిన్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటాడు, ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ని అతను ఎలా తీసుకొస్తాడో చెప్పండి, చాట్ లో మెన్షన్ చేయండి. క్రియేటింగ్ ఐపీఓ ఇష్యూ ఆఫ్ కంపెనీ షేర్స్. ఓకే, యాడింగ్ మోర్ పార్ట్నర్స్ కావచ్చు, ఐపీఓ కావచ్చు. సో ఓకే, నేను చెప్తాను. ఓకే, కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు 2000 crores కావాలంటే యాడింగ్ మోర్ పార్ట్నర్స్ కూడా ఓకే, బట్ అది కూడా ఓకే, అక్కడికే వస్తుంది స్టోరీ. బట్ ఇక్కడ నుంచి వేరే ఉంటది మొత్తం స్టోరీ. ఇప్పటిదాకా విన్నారు కదా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎలా అయితే ఇంపార్టెంట్ అని చెప్పాను, ఇన్ ది సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు ఐపీఓ కూడా ఓకే, కరెక్ట్. ఐపీఓ కూడా ఓకే, ఐపీఓ కరెక్ట్ ఆన్సర్, పార్ట్నర్స్ కూడా కరెక్ట్ ఆన్సర్. సో సచిన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వరకు ఓకే. ఇప్పుడు 2000 crores కావాలి. 2000 crores కావాలి అంటే అతను స్టాక్ మార్కెట్లకు ఎంటర్ కావాలి. స్టాక్ మార్కెట్లకి ఎంటర్ అయ్యే టైం వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఎంటర్ కావాలంటే డైరెక్ట్ మనం వచ్చేయలేము. డైరెక్ట్ స్టాక్ మార్కెట్ లో వచ్చేసి మనము ఇన్వెస్ట్మెంట్ తీసుకొని అంటే ఇన్వెస్టర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకోలేము. సో సెబీ దానికి అవసరం, ఆ ఇన్వెస్ట్మెంట్ అతనికి 2000 crores ఏవైతే కావాలో ఆ మొత్తం మెయిన్ దీంట్లో ఇప్పుడు మెయిన్ ఏంటంటే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ అంటే నోట్ చేసుకోండి, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఏంటి అంటే ఇప్పుడు మీకు ఆర్బీఐ ఐడియా ఉందా? ఆర్బీఐ ఏం చేస్తుంది? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదా. సో ఆర్బీఐ రోల్ ఏంటి చెప్పండి, మీకు ఐడియా ఉందా? ఆర్బీఐ ఏం రోల్ తీసుకుంటది? అదొక హెడ్ ఆఫ్ ది బ్యాంక్ అని తెలుసు. సో అది మాత్రమే కాకుండా ఆర్బీఐ అసలు ఏం రోల్స్ ప్లే చేస్తుంది హెడ్ ఆఫ్ ది బ్యాంక్ ఉంది? regulating currency. Regulates currency flow. Not only regulating currency flow. చెప్తాను. ఓకే, ఆర్బీఐ హెడ్ ఆఫ్ ది బ్యాంక్ అని మనకు తెలుసు, బట్ ఆర్బీఐ బ్యాంక్స్ లో అన్నిటికంటే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీకు నా ఎగ్జాంపుల్ తీసుకుంటా, నాకు ఒక బిజినెస్ లోన్ కావాలి, నేను లోన్ అప్లికేషన్ ఇస్తా. లోన్ అప్లికేషన్ బ్యాంక్ చెక్ చేసి ఆర్బీఐ కూడా పంపిస్తుంది. ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఏదైతే పాలసీస్ బ్యాంక్ రూల్స్ మనం ఫాలో అవుతాం కదా. సో ఎట్ ది సేమ్ టైం బ్యాంక్ కూడా రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ఫాలో అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ రూల్ బ్యాంక్ ఫాలో అయితే బ్యాంక్ కొన్ని రూల్స్ మనకిస్తే మనం అవి ఫాలో అవుతాం కదా. సో అప్రూవల్ ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఎలా అయితే మనకు యూస్ఫుల్ అవుతుందో, సచిన్ ఒక్క యూపీవీసీ విండోస్ కి ఇప్పుడు సెబీ మాత్రం అప్రూవల్ ఇవ్వాలి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో ఎంటర్ కావడానికి, ఐపీఓ రేజ్ చేయడానికి సెబీ అప్రూవల్ ఇవ్వాలి. సో ఆర్బీఐ ఎలా అయితే బ్యాంక్స్ లో మెయిన్ రోల్ గా లీడ్ చేస్తుందో, సెబీ కూడా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అది అంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది స్టాక్ మార్కెట్ దానికి. ఇది మొత్తం హెడ్.
ఇది ఎందుకు అంటే సెబీ ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే ఫ్రాడ్ యాక్టివిటీస్ నుంచి కంట్రోల్ చేయడానికి. సెబీ ఫ్రాడ్ యాక్టివిటీస్ తక్కువ చేయడానికి గవర్నమెంట్ మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేసిర్రు, దీన్ని స్టార్ట్ చేసిర్రు 1996 లో సెబీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫ్రాడ్ యాక్టివిటీస్ తక్కువ చేయడానికి. ఎందుకంటే ఇంతకు ముందు చాలా ఫ్రాడ్ యాక్టివిటీస్ జరిగేవి. అంటే సెబీ రాకముందు, గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయకముందు ఫేక్ కంపెనీస్ వచ్చి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అసలు ఆ కంపెనీ లేకుండా తీసేయడం కానీ, సో దీనివల్ల ఇన్వెస్ట్ చేసిన మనీ మొత్తం వేస్ట్ అయిపోవడం వల్ల ఇన్వెస్టర్ ముందుకు రాకపోతుండే ఇన్వెస్ట్ చేయడానికి. ఐ మీన్ రియల్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాలేదు. సో అలా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయనప్పుడు ఇండియన్ ఎకనామీ దెబ్బతింటది కదా. సో దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి గవర్నమెంట్ సెబీని తీసుకొచ్చారు. ఫ్రాడ్ యాక్టివిటీస్ ని తక్కువ చేస్తే ఇన్వెస్టర్స్ మంచి కంపెనీ పైన ఇన్వెస్ట్ చేస్తేనే మన ఇండియన్ ఎకనామీ బాగుంటది, స్టాక్ మార్కెట్ కూడా మంచిగా ఉంటది, ఇన్వెస్టర్స్ కూడా కొంచెం వాళ్ళ ట్రస్ట్ తోని వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారని తీసుకొని వచ్చారు. సో దిస్ ఈస్ సెబీ. సెబీ మేజర్ రూల్ ఏంటంటే అప్రూవల్స్ ఇవ్వడం, అది చెప్పిన రూల్స్ పార్టీ లేకపోతే రిజెక్ట్ చేయడం, మనం ఎంత అమౌంట్ ఐపీఓ చేద్దాం అనుకున్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం. సో ఐ మీన్ ఫ్రాడ్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేయడం. సెబీ మొత్తం క్లియర్ కదా. ఇప్పుడు మీకు సెబీ అంటే ఏందో అర్థమైంది కదా, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో నౌ సెబీ విల్ చెక్ ఆల్ ది డాక్యుమెంట్స్ అండ్ గివ్ అప్రూవల్ ఫర్ ఐపీఓ. సో వాట్ ఈస్ ఐపీఓ? ఐపీఓ అనే వర్డ్ ఇంతకుముందు మీరు చెప్పారు కదా చాట్ లో. సో నేను ఇప్పుడు చెప్తాను. ఐపీఓ ఇంపార్టెంట్ టాపిక్. స్టాక్ మార్కెట్ మీరు ఇప్పుడు మీరు ట్రేడింగ్ లాగా ఎంటర్ అయిదాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. When a company issues new shares for the first time, it's called IPO. ఎప్పుడైతే ఒక కంపెనీ వాళ్ళ కొత్త షేర్స్ ఫస్ట్ టైం ఇష్యూ చేస్తుందో షేర్ మార్కెట్ లో, దాన్ని ఐపీఓ అని అంటాం. పబ్లిక్ ఇష్యూ చేస్తారు. ఒక కొత్త కంపెనీ, కొత్త కంపెనీ అంటే స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయిన కొత్త కంపెనీ వాళ్ళ షేర్స్ ఎప్పుడైతే ఫస్ట్ టైం ఫండ్స్ కోసం సేల్ కి పెడుతుందో దాన్ని ఐపీఓ అని అంటాం. అర్థమైందా క్లియర్ గా? ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఎప్పుడైతే ఒక కంపెనీ వాళ్ళ షేర్స్ ఫస్ట్ టైం ఫండ్స్ రేజ్ చేయడానికి ఐపీఓ రేజ్ చేస్తుందో దాన్ని ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం, ఐపీఓ. దాన్ని ఇంకో నేమ్ ఏంటంటే పబ్లిక్ ఇష్యూ. సో ఇంపార్టెంట్ టాపిక్ ఇదే ఐపీఓ. సో సచిన్ యూపీవీసీ విండోస్ సోల్ ప్రొపరేటర్షిప్ లో, సచిన్ యూపీవీసీ విండోస్ పార్ట్నర్షిప్ లో, ఎందుకంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో కూడా అదే ఉంది కాబట్టి. సో ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చే వరకు ఏమైంది? సచిన్ యూపీవీసీ విండోస్ ప్రైవేట్ లిమిటెడ్ అయింది. సో ఇక్కడ లిమిటెడ్ కంపెనీగా మారిపోయింది. ఎందుకు లిమిటెడ్ కంపెనీగా మారింది? ఎందుకంటే ఒక కంపెనీ దాంట్లో లిమిటెడ్ పార్ట్నర్స్ ఉండాలి. ప్రైవేట్ లిమిటెడ్ లో ఎంత? 2 to 200 కాబట్టి లిమిటెడ్ అని అన్నాం. బట్ ఇక్కడ అన్లిమిటెడ్ పార్ట్నర్స్ ఉంటారు. ఎందుకు? స్టాక్ మార్కెట్ లో లిమిటెడ్ పార్ట్నర్స్ ఉండాలని ఏం ఉండదు కదా, ఓన్లీ అన్లిమిటెడ్ పార్ట్నర్స్ ఉంటారు స్టాక్ మార్కెట్. దాంట్లోకి మనకు ఎంటర్ అయితే ఫండ్స్ రేజ్ చేసిన అంటే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వస్తారు, వాళ్ళు బై చేస్తారు, వాళ్ళంతా కంపెనీ చూసుకొని సేల్ కూడా చేస్తారు. అంటే ఎవరెవరో వచ్చి చాలా మంది కంపెనీ అనాలిసిస్ చూసి ఇన్వెస్ట్ చేస్తారు. అంటే లిమిట్ అనేది ఉండదు ఇక్కడ. లిమిటెడ్ కంపెనీలో లిమిట్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ కంపెనీ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లీస్ట్ లోకి ఎక్కేసింది, సెన్సెక్స్ లోకి వచ్చేసింది, ఆ ఇండెక్స్ లో వచ్చేసింది. సచిన్ యూపీవీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే బిజినెస్ సచిన్ యూపీవీసీ లిమిటెడ్ బిజినెస్ అయింది. సో ఇది లిమిటెడ్ కంపెనీ. అందుకే ప్రైవేట్ లిమిటెడ్ లో లిమిటెడ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, అంతకంటే ఎక్కువ పార్ట్నర్స్ పెరిగితే ఇప్పుడు ఐపీఓ కూడా ఫస్ట్ టైం ఐపీఓ కూడా ఇష్యూ చేసారు కాబట్టి అది లిమిటెడ్ కంపెనీ అయిపోయింది. సో ఇలా మీకు చెప్పాను కదా ఎందుకు అసలు టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏంది, ఒక కంపెనీ పేరు ఎలా మారుతుంది, ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ వరకు వచ్చే వరకు కంపెనీ ఎలా చేంజ్ అవుతుంది అనేది మనము దీంట్లో ఈ క్లాస్ లో మనం మొత్తం నేర్చుకుంటాం. ఓకేనా? ఇక్కడ వరకు అయితే మొత్తం క్లియర్ ఉంది కదా. సో దిస్ ఈస్ లిమిటెడ్ కంపెనీ. అన్లిమిటెడ్ పార్ట్నర్స్ ఎంటరింగ్ ఇంటూ స్టాక్ మార్కెట్ and raising funds from IPO by the approval of SEBI. This is limited company. So markets. What is markets?
మనము నార్మల్గా వెజిటేబుల్స్ తీసుకుంటాం కదా మార్కెట్స్, సో అలానే వెజిటేబుల్స్ ఎలా అయితే మనం వెళ్ళి వెజిటేబుల్స్ మంచివి చూసి సెలెక్ట్ చేసి తీసుకుంటామో, అట్ ది సేమ్ వే స్టాక్ మార్కెట్లో షేర్ మార్కెట్లో కూడా మనం స్టాక్స్ ని అలా చూస్ చేసుకుంటాం వెజిటేబుల్స్ లెక్క. మంచి స్టాక్ ఏంది అంటే మంచి కంపెనీ ఏంది, కంపెనీ మంచి పర్ఫార్మెన్స్ బాగుందా, సో ఇవన్నీ చెక్ చేసి మనం షేర్ మార్కెట్లో స్టాక్స్ ని చూస్ చేసుకుందాం, కంపెనీస్ ని. సో దిస్ ఇస్ మార్కెట్స్. సో మార్కెట్స్ లో టూ డిఫరెంట్ మార్కెట్స్ లో మనకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఇవి టూ డిఫరెంట్ మార్కెట్స్. ఇవి రెండు పెద్ద మార్కెట్స్. ఇంకా కొన్ని రీజనల్ మార్కెట్స్ కూడా ఉన్నాయి. మద్రాస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, కల్కట్టా స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది, హైదరాబాద్ కూడా ఉంది. సో ఇవి క్లోజ్ అయిపోతున్నాయి, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఇన్వెస్ట్ చేస్తలేరు కాబట్టి వాళ్ళకి కూడా ప్రాఫిట్స్ ఉన్నాయి కదా, సో ఇవి క్లోజ్ చేద్దాం అనుకుంటారు. ప్రజెంట్ అయితే ఈ టూ డిఫరెంట్, ఇవి ఇంపార్టెంట్ మన ఇండియాలో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ ఒక 6,000 కంపెనీస్ దీంట్లో లిస్ట్ అయి ఉన్నాయి. ఎన్ఎస్సి అంటారు దీన్ని. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు దీని తర్వాత లైవ్ ట్రేడింగ్ ఉంటది కదా మనకి, సో ఈ వర్డ్ బాగా మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే ఇది ఊక మీకు కనబడుతుంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు, బై అయినా సెల్ అయినా ఏది చేసినా కూడా ఎన్ఎస్సి బిఎస్సి అనే వర్డ్ చాలా యూజ్ అవుతుంది. ఇది యూకే చూస్తూనే ఉంటారు. సో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి అంటే, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో సచిన్ యూపీబీసీ లిమిటెడ్ కంపెనీ దాంట్లోకి వచ్చేసిందని చెప్పిన కదా స్టాక్ మార్కెట్ లిస్ట్ లో. స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయింది, ఐపీఓ కూడా రేజ్ చేసింది. ఎన్ఎస్సి బిఎస్సి మార్కెట్స్ లో సచిన్ యూపీబీసీ లిమిటెడ్ కంపెనీ మీద అందరూ బై చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఐపీఓ రేజ్ చేసిన తర్వాత. సో పీపుల్ గెటింగ్ గుడ్ డివిడెండ్స్. సో పీపుల్ గెటింగ్ గుడ్ డివిడెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేసిన డివిడెండ్. ఈ డివిడెండ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఇంకో స్లైడ్ ఉంది, అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గుడ్ డివిడెండ్. డివిడెండ్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీస్ ప్రాఫిట్. ఒక కంపెనీకి ఎప్పుడైతే మంచి ప్రాఫిట్స్ వస్తాయో, ఎప్పుడైతే ఒక కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వస్తాయో, ఆ ప్రాఫిట్స్ ని ఎవరైతే ఇన్వెస్టర్ ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని డివిడెండ్స్ అంటారు. డివిడెండ్స్ అనేది ఇంపార్టెంట్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ స్లైడ్ లో. ప్రజెంట్ అయితే ఇప్పుడు చెప్తున్నా. సచిన్ బిజినెస్ లో ఎన్ఎస్సి బిఎస్సి మార్కెట్ లో అతను పెట్టిండు ఆ కంపెనీ ఐపీఓ గురించి. సో దానిపైన ఇన్వెస్ట్ చేసిరు ఇన్వెస్టర్స్, మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి కంపెనీకి. సో అతను ఏం చేసిండంటే ఆ ప్రాఫిట్స్ నుంచి ఎవరైతే ఇట్లా ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి డివిడెండ్స్ ఇచ్చేసిండు, ప్రాఫిట్స్ ఇచ్చిండు. ఆ ప్రాఫిట్ లో అతనికి వచ్చిందని డిస్ట్రిబ్యూట్ చేసిండు. కంపెనీ గెటింగ్ గుడ్ ప్రాఫిట్స్, పీపుల్ గెటింగ్ గుడ్ డివిడెండ్స్. So what will company do when they need more money from market? IPO రైజ్ చేసిండు, 2000 crores వచ్చేసినాయి. 2000 crores కూడా అరేంజ్ అయినాయి. ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని బిజినెస్ కూడా గ్రో అయింది, డివిడెండ్స్ కూడా ఇచ్చిండు ఇన్వెస్టర్స్ కి. సో సచిన్ కి ఇంకా మనీ అవసరం పడ్డది. సచిన్ బిజినెస్ కాకుండా కూడా ఒక కంపెనీ ఐపీఓ రైజ్ చేసిన తర్వాత కంపెనీ ఒక ప్రాఫిట్ లోనే ఉంది, బట్ అతనికి ఆ కంపెనీకి ఇంకా మనీ అవసరం ఉంది, ఇంకా మనీ కావాల్సి వచ్చింది మార్కెట్ల నుంచి. అంటే షేర్ మార్కెట్ లో వాళ్ళకి ఇంకా మనీ అవసరం ఉంది, ఫ్రమ్ పబ్లిక్ కావచ్చు, ఫ్రమ్ ఇన్వెస్టర్స్ కావచ్చు. సో రైట్స్ ఇష్యూ, ఎఫ్పిఓ, ఇవి కూడా ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ మెయిన్ టాపిక్స్ చెప్తున్నాయి దీంట్లో మొత్తం నేను. అవన్నీ మీరు నోట్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా కూడా లాస్ట్ లో మీరు చాట్ లో అడగండి, మీరు అడిగిన దానికి నేను ప్రతి దానికి ఆన్సర్ ఇస్తా. సో రైట్స్ ఇష్యూ, గివింగ్ షేర్స్ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ విత్ డిస్కౌంట్ ప్రైస్. వాట్ ఈస్ రైట్స్ ఇష్యూ? రైట్స్ ఇష్యూ అంటే ఏంటంటే, మీకు నేను నా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేనండి. నేను సచిన్ బిజినెస్ లో ఒక 100 షేర్స్ హోల్డ్ చేసుకున్నా. నాకు ఆల్రెడీ 100 షేర్స్ ఉన్నాయి. నేను అతని కంపెనీ పైన ఇన్వెస్ట్ చేసిన, నేను ఒక 100 షేర్స్ హోల్డ్ చేసుకున్నా.
కంపెనీ డౌన్ కావచ్చు, అప్ కావచ్చు, నేను మొత్తం హోల్డ్ చేసుకుని ఉన్నా ఫ్రమ్ లాంగ్ టైం. నేను లాంగ్ టర్మ్ గా హోల్డ్ చేసుకున్నా. సో సచిన్ ఏం చేసిండంటే, ఇప్పుడు సచిన్ తీసుకుంటే రైట్స్ ఇష్యూ, వాట్ ఈస్ రైట్స్ ఇష్యూ చేసిండు. ఇప్పుడు సచిన్ కి ఎక్కువ మనీ, నేను ఇంతకుముందు చెప్పాను కదా, వాట్ విల్ డూ వెన్ అ కంపెనీ నీడ్స్ మోర్ అమౌంట్ ఫ్రమ్ మార్కెట్ నుంచి కంపెనీకి ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్ అవసరం ఉందో అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే, వాళ్ళు ఇష్యూ చేసే కొత్త షేర్స్ ఉన్నాయి, షేర్ పర్సంటేజ్, ఇప్పుడు మనం షేర్స్ పెంచింది అనుకో, ఆ షేర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్ హోల్డర్స్ కి డిస్కౌంట్ ప్రైస్ ఇస్తా. నేనే ఉన్నా, నాకు ఒక డిస్కౌంట్ ప్రైస్ కొత్త షేర్స్ ఇస్తా అంటే నేను ఎందుకు తీసుకుంటాను కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ 100 హోల్డ్ చేసుకున్నా, నాకు ఇంకో 50 షేర్స్ డిస్కౌంట్ ప్రైస్ తో రైట్స్ ఇష్యూ ప్రకారం ఇస్తా అని సచిన్ అంటే, సచిన్ కంపెనీ అంటే నేను తీసుకుంటా కదా, దాన్నే రైట్స్ ఇష్యూ అంటారు. రైట్స్ ఇష్యూ అంటే ఏంటంటే, ఆల్రెడీ నేను ఉన్న ఎగ్జిస్టింగ్ కస్టమర్ కి నాకు ఇన్నిసార్లు నేను అతను కంపెనీ డౌన్ అయినా అప్ అయినా దాన్ని హోల్డ్ చేసుకుని ఉన్నా కాబట్టి నాకు ఒక రిఫ్రెష్మెంట్ కావచ్చు, నేను ఒక గిఫ్ట్ లెక్కనే తీసుకుంటా కదా దాన్ని, డిస్కౌంట్ ప్రైస్ కి నాకు ఇస్తే. మార్కెట్ వాల్యూ కంటే మనకి డిస్కౌంట్ ప్రైస్ కి వస్తున్నాయంటే మనం ఎగ్జిస్టింగ్ హోల్డర్ కి ఒక రెస్పెక్ట్, వాళ్ళకి ఒక ఆఫర్ టైపే కదా. సో దిస్ ఈస్ రైట్స్ ఇష్యూ, హ్యావింగ్ రైట్స్ టు టేక్ ద షేర్స్ విత్ డిస్కౌంట్ ప్రైస్. సింపుల్, డిస్కౌంట్ ప్రైస్ లా కొత్త షేర్స్ ని తీసుకోవడం మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ప్రైస్. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అంటే కూడా చెప్తాను నేను మీకు, ఇప్పుడు అప్కమింగ్ స్లైడ్ లో కూడా చెప్తా. ఈ రెండు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇంతకుముందు చెప్పినట్టే, రైట్స్ ఇష్యూ మీన్స్ గివింగ్ న్యూ షేర్స్ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్, దే హ్యావ్ ఎ రైట్ టు బై షేర్స్ అండ్ డిస్కౌంట్. వాళ్ళకు ఒక హక్కు ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో వాళ్ళకు ఉంటుంది కదా డిస్కౌంట్ ప్రైస్ కి షేర్స్ తీసుకోవడానికి. సో ఇది డిస్కౌంట్ ప్రైస్ కి తీసుకోవడమే రైట్స్ ఇష్యూ. ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 200 ఉందండి, 200 ఉంది కరెంట్ షేర్ ప్రైస్, అంటే మార్కెట్ వాల్యూ షేర్ ప్రైస్ ఎంత తెలుసా, 200 రూపీస్. బట్ రైట్స్ ఇష్యూ ప్రకారంగా నేను ఆల్రెడీ ఇన్వెస్టర్ ఉన్నా కాబట్టి దాంట్లో 150 రూపీస్కే వచ్చింది ఒక్క షేర్. ఇక్కడేమో 200 నార్మల్ పబ్లిక్ కి, ఇక్కడ 150. సో దిస్ ఈస్ వాట్ వి గాట్ డిస్కౌంట్ ఫ్రమ్ సచిన్ కంపెనీ. ఎంత, 50 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది, అర్థమైందా. సో 50 రూపీస్ ఏదైతే డిస్కౌంట్ వచ్చిందో మనము ఆల్మోస్ట్ 25% పర్ షేర్, డైరెక్ట్ 25% డిస్కౌంట్ ఇచ్చింది ప్రతి ఒక్క షేర్ పైన. సో ఇది రైట్స్ ఇష్యూ అంటే, ఇది 25% మనకు ఒక షేర్ పైన డిస్కౌంట్ వచ్చింది, 50 రూపీస్ డిస్కౌంట్ పర్ షేర్. సో సచిన్ కంపెనీ నీడ్ 1000 crores. సచిన్ ఎగ్జాంపుల్ లోనే సచిన్ కి షేర్ మార్కెట్ నుంచి 1000 crores అవసరం ఉండే ఫర్ బిజినెస్ ఎక్స్పాండ్, ఇంకా ఎక్స్పాన్షన్ చేయడానికి, ఇంకా పెంచడానికి కావచ్చు. అతనికి ఏది అవసరం ఉన్నా, కంపెనీ గురించి అతనికి ఏదైతే అవసరం ఉందో దాని గురించి అతనికి ఒక 1000 crores కావాల్సిందే బిజినెస్ గురించి. బట్ రైట్స్ ఇష్యూ ప్రకారంగా, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న షేర్ హోల్డర్స్ నుంచి ఎవరైతే డిస్కౌంట్ ప్రైస్ కి కొనుక్కున్నారో వాళ్ళ నుంచి అతనికి ఒక 500 crores అనేది అరేంజ్ అయిపోయినాయి. 500 crores అరేంజ్ అయిపోయినాయి, 1000 crores అవసరం ఉంటే 500 crores అరేంజ్ అయినాయి అంటే ఇంకా 500 crores అతను నార్మల్ పబ్లిక్ కి ఎఫ్పిఓ ద్వారా తీసుకుంటాడు. సో వాట్ ఈస్ ఎఫ్పిఓ? ఎఫ్పిఓ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఇంపార్టెంట్, రాసుకోండి, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఇదేంటి, వాట్ ఈస్ ఎఫ్పిఓ అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఫండ్స్ అవసరం ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కేమో రైట్స్ ఇష్యూ చేసింది, వాళ్ళకి ఏమొచ్చినాయి, 500 crores వచ్చేసినాయి, ఇంకా హాఫ్ అమౌంట్ రాలేదు, ఇంకా 500 crores రావాలి. సో ఈ కంపెనీ ఎవరైతే జనరల్ పబ్లిక్ ఉంటారో, ఎగ్జిస్టింగ్ కాకుండా ఆల్రెడీ వాళ్ళ కంపెనీలో ఇన్వెస్టర్స్ కాకుండా జనరల్ పబ్లిక్ ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళకి, వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేసి దాన్ని బై చేస్తారో కంపెనీ స్టాక్ షేర్స్ ని, దాన్ని అప్పుడు ఫండ్స్ రేజ్ చేస్తారు కదా. అంటే నార్మల్ పబ్లిక్ కి క్లియర్ గా వినండి, రైట్స్ ఇష్యూ ప్రకారంగా 500 crores వచ్చేసి పక్కకు పెట్టిద్దాం, ఇంకా 500 crores జనరల్ పబ్లిక్ కి వాళ్ళ షేర్స్ ని సెల్ చేయడం, ఇంకా మిగతా 500 crores వాళ్ళకి వచ్చేస్తాయి కదా జనరల్ పబ్లిక్ నుంచి. దిస్ ఈస్ ఎఫ్పిఓ,
ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. దీన్ని ఇంకా ఏంటంటే ఇది ఇంకా ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఒక కంపెనీ చెప్పాను కదా సచిన్, ఫస్ట్ టైం షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఫండ్స్ రేజ్ చేయడానికి ఐపీఓ రేజ్ చేస్తుంది అని ఐపీఓ అన్నాం. ఒక కంపెనీ సెకండ్ టైం ఫండ్స్ రేజ్ చేస్తుంది కదా. ఫస్ట్ టైం రేజ్ చేస్తే ఐపీఓ అన్నాం, సెకండ్ టైం రేజ్ చేస్తే దాన్ని ఎఫ్పిఓ అని అంటాం, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఫస్ట్ టైం ఫండ్స్ రేజ్ చేస్తే స్టాక్ మార్కెట్ల నుంచి ఐపీఓ. సెకండ్ టైం మళ్ళా కంపెనీకి ఫండ్స్ అవసరం ఉంది, మళ్ళా ఫండ్స్ రేజ్ చేస్తే ఎఫ్పిఓ. సింపుల్ ఎగ్జాంపుల్. ఐపీఓ ఎఫ్పిఓ డిఫరెన్స్ అదే. ఫస్ట్ టైం అది, సెకండ్ టైం ఇది. బట్ ఇక్కడ డిస్కౌంట్ అనేది ఉండదు. ఎఫ్పిఓలో మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో సేమ్ అంతే. మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ఇప్పుడు మార్కెట్లో మనం ఎంత తీసుకున్నా కూడా, అప్పుడు మార్కెట్ ప్రైస్ 200 ఉంది అనుకో, ఇంతకు ముందు మనకు 250 వచ్చింది, 150 వచ్చింది రైట్స్ ఇష్యూ ప్రకారంగా. బట్ ఇక్కడ మాత్రం 200 కరెంట్ ప్రైస్ కాబట్టి మనకు 200కే వస్తుంది. ఇక్కడ ఏం డిస్కౌంట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు జనరల్ పబ్లిక్ కాబట్టి వాళ్ళు ఏం షేర్ హోల్డ్ చేసుకోలేదు సచిన్ బిజినెస్ లో. సో దిస్ ఈస్ ఎఫ్పిఓ. అండర్స్టాండ్? సో నెక్స్ట్ టాపిక్ ప్రమోటర్స్. ప్రమోటర్స్ అంటే ఒక కంపెనీ, ఇప్పుడు ఒక కంపెనీ స్టార్ట్ అయితే దాని ఒక కంపెనీకి కొన్ని షేర్స్ ఉంటాయి. కంపెనీ షేర్స్ ప్రకారంగా ఉంటుంది కదా. ఒక కంపెనీ స్టార్ట్ చేసేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ ఉంటాయి. అంటే కంపెనీ షేర్ హోల్డింగ్. కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు దాని మీద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏదైతే వాళ్ళు దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఆ ఇన్వెస్ట్మెంట్ కి, దాని ప్రకారంగా కంపెనీ షేర్స్ అనేది డివైడ్ అవుతాయి. సో కంపెనీ షేర్ లో 20 to 50%, యాక్చువల్లీ 20 to 50% షేర్స్ ఎవరైతే హోల్డ్ చేసుకుంటారో ఫ్రమ్ స్టార్టింగ్ 20 నుంచి 50% దాకా ఎవరైతే షేర్స్ ని హోల్డ్ చేసుకుంటారో కంపెనీలో వాళ్ళవే ఉంటాయో వాళ్ళని ప్రమోటర్ అంటాం. జనరల్ గా ప్రమోటర్ అంటే ఎవరు ఉంటారు తెలుసా? ప్రతి కంపెనీకి ఫౌండర్ ఆఫ్ ది కంపెనీ ఉంటారు. ఎందుకంటే అతనే కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు, అతను ఫౌండర్ ఉన్నప్పుడు అతను షేర్స్ కూడా ఎక్కువ హోల్డ్ చేసుకుంటాడు. మెయిన్ గా ప్రమోటర్స్ ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది తెలుసా? 50% ఎక్కువనే హోల్డ్ చేసుకుంటారు. వేరే వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీకి కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కొన్ని షేర్స్. ఎందుకంటే ఓవరాల్ వాళ్ళ ఫ్యామిలీ యాడ్ చేసినప్పుడు నార్మల్ ఇన్వెస్టర్ వేరే ఇన్వెస్టర్స్ ఉంటారు కదా బయట, వాళ్ళకి తక్కువ ఉంటాయి కాబట్టి. అంటే వాట్ ఈస్ దిస్ షేర్ పర్సంటేజ్ అంటే ప్రమోటర్స్ కి పవర్. ఒక ఆఫీస్ ఉంది, నాకు ఒక 51% ఉంది ఆఫీస్ లో షేర్, మిగతా వాళ్ళకి 20 ఉంది, 11 ఉంది, 5 ఉంది, 2 ఉంది, 1% ఉంది. సో వాళ్ళది నా ముంగట వాళ్ళ రూల్ అనేది, నేను నాకు ఎక్కువ షేర్స్ ఉన్నప్పుడు నాకే రెస్పెక్ట్ ఉంటుంది, నేనే రెస్పాన్సిబిలిటీ, నేనే బాస్ దానికి. సో ఇన్ ది సేమ్ వే ప్రమోటర్స్ కూడా వాళ్ళ షేర్ పర్సంటేజ్ ఎందుకు ఎక్కువ పెట్టుకుంటారు అంటే కంపెనీస్ లో వాళ్ళ రూల్ నడవడానికి, వాళ్ళు చెప్పిన ప్రకారంగానే కంపెనీ ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా ఇన్వెస్టర్స్, వాళ్ళు వినడానికి. సో దిస్ ఈస్ వాట్ ప్రమోటర్స్. అర్థమైందా? ప్రమోటర్స్ అంటే వాళ్ళ రూల్ నడిపించుకోవడానికి షేర్ ని అంత హోల్డ్ చేసుకుంటారు కంపెనీలో. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రమోటర్స్ ఎగ్జాంపుల్ చెప్పిన ప్రమోటర్స్ ఎగ్జాంపుల్ వీళ్ళు ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ స్టేక్ ఎంత ఉంది? 51% స్టేక్ ఉంది. సో ఇట్లా 51% హోల్డ్ చేసుకుండు అతన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాంట్లో. నెక్స్ట్ అజిమ్ ప్రేమ్జీ, విప్రో లిమిటెడ్, ఫౌండర్ ఆఫ్ విప్రో లిమిటెడ్, 74.3%. ఉదయ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, సో అప్రాక్సిమేట్లీ 26.1%. అంటే మొత్తం ఓవరాల్ 50 అనే కాకుండా కూడా 20 to 50 అన్నాం కాబట్టి 26.1%. సో అలా అతనిదే ఎక్కువ ఉంటుంది మరి ఫౌండర్ కాబట్టి. గౌతమ్ అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 74.92%. రాధాకిషన్ దామాని, డిమార్ట్ ఐడియా ఉంది కదా మీకు? కంపెనీ నేమ్ వచ్చేసి అవెన్యూ సూపర్ మార్కెట్ లిమిటెడ్. మనం డిమార్ట్ అంటాం కదా, సో కంపెనీ నేమ్ అయితే మాత్రం అవెన్యూ సూపర్ మార్కెట్. సో స్టేక్ వచ్చేసి ఎంత? 37.19%. ఇది వీళ్ళు లైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రమోటర్స్.
వాళ్ళ కంపెనీలో వీళ్ళు ఇంత పర్సెంట్ స్టేక్, ఐ మీన్ వాళ్ళు ఇంత పర్సెంట్ షేర్స్ ని హోల్డ్ చేసుకున్నారు. వాళ్ళ రూల్, వాళ్ళ మాటనే కంపెనీ మొత్తం వినాలి కాబట్టి, వాళ్ళు చెప్పిన రూల్ మొత్తం నడుస్తుంది కాబట్టి. సో దిస్ ఈస్ వాట్ ప్రమోటర్స్. నెక్స్ట్ టాపిక్ ఓఎఫ్ఎస్, ఆఫర్ ఫర్ సేల్. వాట్ ఈస్ ఆఫర్ ఫర్ సేల్? ప్రమోటర్స్ చెప్పాను కదా ఇంతకు ముందు, ప్రమోటర్స్ అంటే 20-50% హోల్డ్ చేసుకున్న వాళ్ళు, కంపెనీలో ఎక్కువ షేర్స్ ఉన్న వాళ్ళు, మొత్తం అందరు షేర్ హోల్డర్స్ నుంచి కంపేర్ చేసుకుంటే. సో అప్పుడప్పుడు వీళ్ళకి, ఇప్పుడు నేను ముఖేష్ అంబానీ ఎగ్జాంపుల్ తీసుకుంటే 51% ఉంది అతని కంపెనీలో. సో అతను ఒక 10 షేర్స్ సెల్ చేద్దాం అనుకోండి, అతనికి ఏ అవసరం ఉందో ఆయన కొన్ని ఫండ్స్ అవసరం ఉన్నాయి, ఆయన పర్సనల్ గా అతనికి ఒక 10% సేల్ చేద్దాం అనుకోండి. 51% నుంచి 10% అంటే అతనికి ఇంకా 41 ఉంటే 10% షేర్స్ సెల్ కి పెట్టిండు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి డిస్కౌంట్ ప్రైస్ కి పెట్టిండు, అది కూడా రైట్స్ ఇష్యూ ప్రకారంగా. అతనికి ఆ 10% మొత్తం డిస్కౌంట్ ప్రైస్ కి అందరు కొనేసుకోరు. అతనికి అవసరం ఉన్నంత ఫండ్స్ ఏవైతే ఆయనకు 1000 crores అవసరం ఉంది, లేదంటే 5000 crores అవసరం ఉంది, ఆ 10% లో అతనికి 5000 crores వచ్చేసినాయి అనుకోండి రైట్స్ ఇష్యూ ప్రకారంగా, సో అతనికి వచ్చినట్టే కదా. సో దీంట్లో కంపెనీకి ఎట్లాంటి ప్రాఫిట్ కూడా ఉండదు. ఈ 10% అయితే ఏవైతే ఆయన ఐ మీన్ సెల్ చేసిండో స్టాక్ మార్కెట్ లో, ఆ షేర్ మార్కెట్ లో వాళ్ళకి ఆ 10% చేసినందుకు ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు కొనేసుకున్నారు. ఎగ్జిస్టింగ్ మొత్తం పార్ట్నర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు లోపల కొనేసుకున్నారో, లేకపోతే మార్కెట్ లో కొనేసుకున్నా కూడా ముఖేష్ అంబానీకి ఏదైతే రావాలో అది వచ్చేసింది అతనికి, ఆయన ప్రాఫిట్ వచ్చేసింది. బట్ కంపెనీకి ప్రాఫిట్ ఎందుకు రాదు తెలుసా? అతని షేర్స్ అతను అమ్ముకుండు, కంపెనీ కాదు. అతని పైన ఉన్న పర్సనల్ షేర్స్ అతను రైట్స్ ఇష్యూ ప్రకారంగా సెల్ చేసుకున్నాడు కాబట్టి కంపెనీకి ఏ మాత్రం కూడా ప్రాఫిట్ ఉండదు. దిస్ ఈస్ ఆఫర్ ఫర్ సేల్. సెల్లింగ్ షేర్స్ టు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ with discount price, but company does not receive any profit by selling it. మొత్తం ప్రమోటర్ కే వస్తాయి ఆ ఫండ్స్, ఆ ప్రాఫిట్స్ మొత్తం. సో ఇంతకుముందు ఒక టాపిక్ చెప్పినా, డివిడెండ్ అంటే ఇంపార్టెంట్, దీని గురించి మాట్లాడదాం. ఒక స్లైడ్ కూడా ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసింది డివిడెండ్స్ ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ విచ్ ఈస్ డివైడెడ్ పర్ షేర్. ఒక కంపెనీలోనే 10% షేర్స్, ఐ మీన్ 10 షేర్స్ హోల్డ్ చేసుకున్నారు, 10%. ప్రతి ఒక్క షేర్ కి ఎంతైతే కంపెనీకి ప్రాఫిట్ వచ్చిందో షేర్ ప్రకారంగా పర్సంటేజ్ ఉంటుంది. ఒక షేర్ కి ఇంత పర్సెంటేజ్ వచ్చిందంటే నేను హోల్డ్ చేసుకున్న 10% ఆఫ్ షేర్స్ కి ఎన్ని షేర్స్ అయితే ఉంటాయో ప్రతి ఒక్క షేర్ కి పర్సెంటేజ్ ప్రకారంగా ప్రాఫిట్ ని డివైడ్ చేయడమే డివిడెండ్. కంపెనీకి ప్రాఫిట్ వచ్చింది, ఇంత పర్సెంటేజ్ అని వచ్చింది, నేను ఇన్ని షేర్స్ హోల్డ్ చేసుకున్నా, ప్రతి ఒక్క షేర్ కి ఇప్పుడు 10% ప్రాఫిట్ వచ్చింది కంపెనీకి, నా షేర్ 100 షేర్స్ హోల్డ్ చేసుకున్నా, ప్రతి ఒక్క షేర్ కి 10% దిస్ ఈస్ డివిడెండ్. ఆల్ షేర్ హోల్డర్స్ విల్ రిసీవ్ దేర్ పర్సెంటేజ్ ఆఫ్ దేర్ ప్రాఫిట్ యాజ్ ఎ డివిడెండ్. ప్రతి ఒక్క షేర్ హోల్డర్ కి వాళ్ళు ఎంతైతే పర్సెంటేజ్, వాళ్ళకి ఎన్నైతే షేర్స్ హోల్డ్ చేసుకున్నారో దాని ప్రకారంగా, ఆ పర్సెంటేజ్ ప్రకారంగా ప్రాఫిట్ ని డివైడ్ చేయడమే డివిడెండ్. అండర్స్టాండ్? డివిడెండ్ అంటే అది. యాన్యువల్ జనరల్ మీటింగ్, ఏజిఎం అంటే వాట్ ఈజ్ ఏజిఎం? దీన్ని ఏజిఎం అంటాం యాక్చువల్గా, షార్ట్ వర్డ్స్ ప్రకారం అయితే యాన్యువల్ జనరల్ మీటింగ్. సో యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది ఇయర్లీ వన్స్ కండక్ట్. ఒక కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తీసుకున్నాం, యాన్యువల్ జనరల్ మీటింగ్ పెట్టుకుంటారు, ఇయర్లీ వన్స్ పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఇది ఒక కంపెనీకి ప్రమోటర్స్ ఉంటారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఎక్సెట్రా ఎంప్లాయీస్ అందరు ఉంటారు, మేనేజర్స్ అంతా. సో ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో ప్రమోటర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరు కలిసి ఒక డిస్కషన్ పెట్టుకుంటారు, ఇయర్లీ వన్స్ ఒక డిస్కషన్ పెట్టుకుంటారు. అంటే వీలైతే వాళ్ళు ఇంకా మధ్యలో కూడా పెట్టుకుంటారు, బట్ ఒక ఇయర్లీ వన్స్ ఒక డిస్కషన్ అవుతుంది. ఏంటంటే వాళ్ళ మధ్యలో, డైరెక్టర్స్ మధ్యలో, ప్రమోటర్స్ మధ్యలో ఏంటంటే కంపెనీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్ గురించి డిస్కస్ చేస్తారు, కంపెనీ డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తారు, కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, చేంజ్ అంటే మన డైరెక్టర్స్ ని చేంజ్ చేద్దామా, లేకపోతే ఉన్న వాళ్ళే ఉండనియా, సో కంపెనీని ఎక్స్పాండ్ చేద్దామా లేకపోతే లేదా, కంపెనీ బడ్జెట్ ఏంది. సో ఇవన్నీ డిస్కషన్స్ ఇయర్లీ వన్స్ వాళ్ళు చేసుకునే దాన్ని యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటారు.
యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే ఇవన్నీ టాపిక్స్ నేనైతే ఏవైతే టాపిక్స్ చెప్పినో ప్రతి ఒక్క టాపిక్ పైన వాళ్ళు ఒక డిస్కషన్ చేస్తారు. ఏంటంటే దాంట్లో ఏమైనా చేంజ్ చేయాలా, లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మన పర్ఫార్మెన్స్ ఏంది, సేమ్ అలానే ఉందా, పెరిగిందా, తగ్గిందా, లేకుంటే తగ్గితే ఎందుకు తగ్గింది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ని వెతుకుతారు, అన్ని డిస్కస్ చేస్తారు, దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ ప్రాసెస్, ఈ మీటింగ్ ఏదైతే వాళ్ళ మధ్యలో అండ్ వాళ్ళు కండక్ట్ చేసుకున్న దాన్ని యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటాం. సో when company use reserve and surplus money, రిజర్వ్ అండ్ సర్ప్లస్ మనీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. రిజర్వ్ అండ్ సర్ప్లస్ అంటే ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో జాబ్ చేస్తున్నా, నాకు ఒక 20,000 శాలరీ, 20,000లో 15,000 నేను నా ఏవైతే పర్సనల్గా ఉన్నాయో అవన్నిటిని నేను ఖర్చు పెట్టుకుంటా. నేను నా ఫ్యామిలీకి కావచ్చు, నా ఇంట్లో నాకు ఇప్పుడు అన్నిటికీ అవసరం ఉంటుంది కాబట్టి నాకు ఈఎంఐ ఉంది, నేను అది పే చేసుకుంటా. లేదు అంటే నేను దేంట్లో అన్నా ఐ మీన్ వాళ్ళ వీళ్ళకి ఖర్చు పెడితే, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నా ఖర్చు పెట్టేస్తాము. బట్ ఏదైతే 5,000 ఉందో దాన్ని నేను సేవ్ చేస్తా. సేవ్ ఎందుకు, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ మనీ యూజ్ చేయడానికి. నేను ఆ 5,000లో 2,000 ఎఫ్డి చేస్తా, ఇంకా 3,000 యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అవన్నీ కట్టేస్తా. ఆ 5,000 నేను ఎందుకు యూజ్ చేస్తున్నా, సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ 5,000 నేను ఎమర్జెన్సీ పర్పస్ ఇక పెట్టుకుంటున్నా. సో కంపెనీస్ కూడా ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అలానే సేవ్ చేస్తారు మనీ. ఎందుకు, వాళ్ళకి ఎప్పుడైతే ప్రాఫిట్స్ వస్తాయో పెద్ద కంపెనీస్కి, అప్పుడు వాళ్ళు ఆ అమౌంట్ సేఫ్గా పెట్టుకుంటారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ నుంచి బయటపడడానికి. అంటే ఒక కంపెనీకి లాస్ వచ్చింది, ఫుల్ క్రైసిస్లో ఉన్నారు, బట్ వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి శాలరీ ఇవ్వాలి కదా, దాని కరెంట్ బిల్ ఉంటుంది, దాని మెయింటెనెన్స్ ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి బిల్ ఉంటుంది, ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ కంపెనీ బేర్ చేయాలి, శాలరీస్ ఇవ్వాలి ఎంప్లాయీస్కి, వాళ్ళు కూడా శాలరీస్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. కంపెనీ లాస్ అయిందని చెప్పి మనం ఎవరికి ఏమి ఇవ్వకుండా ఉంటే మొత్తం ఇంకా కొలాప్స్ అయిపోతుంది. సో ఇలాంటి క్రైసిస్ సిచ్యువేషన్స్ లో కావచ్చు, శాలరీస్ పే చేయడానికి, ఎక్స్పెండిచర్స్ పే చేయడానికి ఈ రిజర్వ్ అండ్ సర్ప్లస్ అనే మనీ యూజ్ చేస్తారు. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. ఇట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎమర్జెన్సీ ఫండ్స్, ఎమర్జెన్సీ ఫండ్స్ గా దాన్ని యూజ్ చేస్తారు. కంపెనీ గ్రోత్ కి కావచ్చు, ఎక్స్పాన్షన్ కూడా దాన్ని యూజ్ చేస్తారు. ఎప్పుడైతే ఏదైనా కంపెనీ చాలా ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు అంటే క్రైసిస్ ఉన్నది, క్రైసిస్ మనం ఎందుకంటే మేజర్గా లాస్ అయినప్పుడే మనం దాచిపెట్టుకున్న అమౌంట్ యూజ్ చేస్తాం కాబట్టి కంపెనీ కూడా అలానే యూజ్ చేస్తుంది దాచిపెట్టుకున్న అమౌంట్. సో దిస్ ఫండ్స్ క్యాన్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. కంపెనీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ పెడుతుంది, అంటే ఎఫ్డీస్ పెట్టుకుంటుంది, ఎందుకంటే రిటర్న్స్ వస్తాయి కదా, ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంత అమౌంట్ ఇంత ఇంట్రెస్ట్ అని ఉంటుంది. సో అట్లా కూడా కంపెనీ ఏవైతే అమౌంట్ దాచుకుంటారో ప్రాఫిట్స్ నుంచి ఎఫ్డి మీద కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఆర్ ఇన్వెస్ట్ ఇన్ అదర్ కంపెనీస్, వేరే వేరే కంపెనీస్ పైన కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీ పైన కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సచిన్ యూపీవీసీ లిమిటెడ్ లో ఇప్పుడు నేనే ఉన్నా, అప్పుడు ఆ రిజర్వ్ అండ్ సర్ప్లస్ మనీని నేను దేనికి యూజ్ చేస్తా అంటే నాకు స్టీల్ అవసరం అవుతుంది, స్టీల్ యూజ్ అవుతుంది, ఐరన్ యూజ్ అవుతుంది, కాబట్టి నేను అవిటి మీద ఇన్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ కంపెనీస్ గ్రో అయితే నాకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి, సో నాకు కూడా యూజ్ అవుతుంది కదా. మనం ఏదైతే ఐటమ్ యూజ్ చేస్తామో దానిపైన ఇన్వెస్ట్ చేస్తే, ఐ మీన్ అదర్ కంపెనీస్ విచ్ వి యూజ్, నేను ఒక డైలీ విండోస్ బిజినెస్ చేస్తున్నా కాబట్టి నేను స్టీల్ అండ్ ఐరన్ మీద చేసిన, వేరే కంపెనీ, ఆ కంపెనీ కూడా గ్రో అయింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా వేరే కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఈ రిజర్వ్ అండ్ సర్ప్లస్ మనీని యూజ్ చేస్తాం. ఆర్ కంపెనీ క్యాన్ యూజ్ దేర్ ఫండ్స్ ఫర్ బై బ్యాక్ దేర్ ఓన్ షేర్స్ ఫ్రమ్ మార్కెట్. బై బ్యాక్ నోట్ చేసుకోండి, కంపెనీ ఈ ఫండ్స్ ఇవన్నీ సిచ్యువేషన్సే కాకుండా కూడా బైబ్యాక్ కి యూజ్ చేసుకుంటుందా ఆ షేర్స్, బైబ్యాక్ గురించి యూజ్ చేసి. వాట్ ఈస్ బైబ్యాక్? బైబ్యాక్స్ ఆఫ్ షేర్స్. కంపెనీలో 100% ఉంటుంది ఒక కంపెనీకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో ఐపీఓ రేజ్ చేసిన తర్వాత ఓన్లీ 50% నార్మల్ జనరల్ పబ్లిక్ కి పెడుతుంది, మిగతాదంతా వాళ్ళది వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. కంపెనీది 50%, మిగతా 50% మాత్రమే జనరల్ పబ్లిక్ ఇన్వెస్టర్స్ ఉంటారు, ఇన్వెస్ట్ చేస్తారు, షేర్స్ హోల్డ్ చేసుకుంటారు.
ఎప్పుడైతే కంపెనీకి వాళ్ళ షేర్ పర్సంటేజ్ 50% నుంచి సరిపోదు, ఇంకా ఒక 10% పెంచుకుందామని చెప్పి, నేను ఫర్ ఎగ్జాంపుల్ 75% ఇచ్చిన, కంపెనీకి ఆల్రెడీ 75% ఉంది షేర్ హోల్డింగ్, వాళ్ళు ఏం చేశారు 90% పెంచుకోవాలంటే 15% పెరగాలి. ఆల్రెడీ షేర్ హోల్డర్స్ షేర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ పర్సంటేజ్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకుంటారు ఒక్కొక్క కంపెనీ పైన. సో ఆ కంపెనీకి షేర్ పర్సంటేజ్ పెంచుకోవడానికి షేర్ హోల్డర్స్ నుంచి ప్రీమియం అమౌంట్ కి షేర్స్ ని కొనుక్కుంటారు. అర్థమైందా? ఒక ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్ కంపెనీలో షేర్స్ ని హోల్డ్ చేసుకున్నాడు, మస్తు ఎక్కువ అమౌంట్, 5% హోల్డ్ చేసుకుంది. బట్ కంపెనీ కూడా వాళ్ళ పర్సంటేజ్ పెంచుకోవాలని ఉంది. సో పర్సంటేజ్ పెంచుకోవాలంటే ఆ షేర్ హోల్డర్ దగ్గర నుంచి షేర్స్ కొనేసుకోవాలి, బై బ్యాక్ చేసుకోవాలి. వాళ్ళకి అమ్మారు కదా, మళ్ళా వాళ్ళు దాన్ని కొనేసుకోవాలి, బై బ్యాక్స్ ఆఫ్ షేర్స్. దీన్ని బై బ్యాక్స్ ఆఫ్ షేర్స్ అంటారు. కంపెనీ బైస్ ద షేర్స్ విత్ ప్రీమియం అమౌంట్ ఫ్రమ్ a మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో దానికంటే ఎక్కువ అమౌంట్, ప్రీమియం అమౌంట్ అంటే ఎక్కువ అమౌంట్ పే చేసి మళ్ళీ వాళ్ళ సొంత షేర్స్ కంపెనీ కొనేసుకుంటుందో దాన్నే బై బ్యాక్స్ ఆఫ్ షేర్స్ అంటాం. అర్థమైందా? ఇది బై బ్యాక్స్ ఆఫ్ షేర్. సో బైబ్యాక్స్ ఆఫ్ షేర్స్ అంటే అర్థమైంది కదా, కంపెనీ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడానికి నార్మల్ ఆల్రెడీ జనరల్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ప్రీమియం అమౌంట్ ఇచ్చి షేర్స్ ని కొనేసుకోవడం వాళ్ళే. సో వాట్ ఈస్ మార్కెట్ వాల్యూ? ఇంపార్టెంట్ టాపిక్. వాట్ ఈస్ మార్కెట్ వాల్యూ? నోట్ చేసుకోండి, ఇది దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది చాలా యూజ్ అవుతుంది. మార్కెట్ వాల్యూ అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ ఈ క్లాస్ తర్వాత మీరు లైవ్ ట్రేడింగ్ దానికి వెళ్తాం కదా, మనం లైవ్ ట్రేడింగ్ దానికి వెళ్ళాలంటే ఈ వర్డ్ దీని మీదనే మనకు ఉంటుంది. మార్కెట్ వాల్యూ అంటే ఏంది అనేది మీకు ఇప్పుడు నేర్చుకున్నారు అనుకో, లైవ్ ట్రేడింగ్ లో చాలా యూజ్ అవుతుంది. మార్కెట్ వాల్యూ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్ లో ఒక షేర్, దాని షేర్ ది ప్రజెంట్ ప్రైస్ ఉంటుంది కదా, ఇట్లా ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ షేర్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ షేర్ ప్రైస్ ని మార్కెట్ వాల్యూ అంటారు. మార్కెట్ వాల్యూ ఇస్ ద కరెంట్ ప్రైస్ ఎట్ విచ్ a స్టాక్ ట్రేడ్స్ ఆన్ ఎక్స్చేంజ్. దిస్ ఈస్ నోన్ యాజ్ మార్కెట్ వాల్యూ. అంటే మార్కెట్ వాల్యూ ఒక షేర్ ట్రేడ్ కి, ఒక షేర్ సెల్ కి రెడీ ఉంది, ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రెడీ ఉంది. ఆ షేర్ ఏదైతే ప్రైస్ అక్కడ నోట్ అవుతుందో, అక్కడ ఏదైతే మనకు విజిబుల్ అవుతుందో ఆ షేర్ ప్రైస్ ఉందో దాన్ని మార్కెట్ వాల్యూ అంటాం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దాంట్లో ఒక్క స్టాక్స్ ఏముందంటే 2500 పర్ స్టాక్ ఉంది. ఒక్క షేర్ వాల్యూ ఎంత ఉంది తెలుసా? 2500 ఉంది ఒక్క షేర్ ప్రైస్. ఏంది? ఎన్ఎస్సి ప్రకారంగా 2500 పర్ షేర్ ఉంది. దాన్ని మార్కెట్ వాల్యూ అని అంటాం. ఎందుకంటే 2500 పర్ షేర్ అంటే మార్కెట్ వాల్యూ ఏమవుతుంది? 2500 అవుతుంది కదా. అది అర్థమైంది. మార్కెట్ వాల్యూ ఏంటంటే ఆ ప్రైస్ ఏదైతే మనకు విజిబుల్ అవుతుందో అదే మార్కెట్ వాల్యూ. సో బుక్ వాల్యూ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. మార్కెట్ వాల్యూ, బుక్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. మార్కెట్ వాల్యూ చెప్పిన మార్కెట్ లో ఏదైతే ఒక షేర్ ప్రైస్ మనకు విజిబుల్ అవుతుందో అదే మార్కెట్ వాల్యూ. దానికి ఒక్క షేర్ ఎంతైతే మనకి ఇంత అమౌంట్ అని ఉంటుందో అదే మార్కెట్ వాల్యూ. సో వాట్ ఈస్ బుక్ వాల్యూ? బుక్ వాల్యూ అంటే ఇప్పుడు ఇంతకు ఒకవేళ కంపెనీ మంచి ప్రాఫిట్స్ ఉంటేనే మనం ఇట్లా డివిడెండ్స్ ఇచ్చిన, ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిరు కదా, ఆల్రెడీ చాలా మటుకు ఇన్వెస్ట్ చేసి
లాక్స్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది. ఒక షేర్ వాల్యూ ఏమో మనము షేర్ వాల్యూ అంటే నార్మల్ చెప్తా, ఎంత ఉందో షేర్ వాల్యూ మనం మార్కెట్ వాల్యూ ప్రకారంగా మనం అదే అనుకుంటాం. బట్ కంపెనీ నైట్ టు నైట్ కొలాప్స్ అయిపోతే మనం ఏం చేయలేం. ఇట్లాంటి కేసెస్ లో కొంచెం ఒక రూల్ ప్రకారంగా బుక్ వాల్యూ అనేది ఉంటుంది ప్రతి కంపెనీకి. చూడండి, మనం ఇదంతా ఇప్పటి వరకు మీరు ఇంటున్న క్లాస్, మనం ఏదైతే టాపిక్స్ మాట్లాడుతున్నామో అవే చూస్తారు నెక్స్ట్ క్లాస్ లో. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేసి నోట్ చేసుకొని వినండి. లైవ్ ట్రేడింగ్ లో ప్రతి ఒక్క టాపిక్ మీరు చూస్తారు, అరే ఈ టాపిక్ నేను ఆ క్లాస్ లో విన్నా కదా, సో ఇక్కడ యూజ్ అవుతుందని. ఇవన్నీ అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ యాడ్ చేస్తాం, మొత్తం అన్ని మిగతావన్నీ ఏం ఉండదు, ఎక్స్ట్రా ఏం ఉండదు. మీకు మీకు అర్థం అవ్వడం కూడా ఈజీగా అర్థమయ్యే టాపిక్స్ ఏ ఉంటాయి. సో ఇవి యూజ్ అవుతాయి. సో ఎగ్జాంపుల్, ఇన్ఫోసిస్ హ్యాస్ టోటల్ అసెట్స్ ఆఫ్ 5 lakh crores. కంపెనీ టోటల్ అసెట్స్ ఎంత తెలుసా? 5 lakh crores ఉన్నాయి. వాళ్ళ అప్పులు మాత్రం 1,50,000 crores, 1,50,000 crores అప్పులు ఉన్నాయి. అంటే ఇన్ఫోసిస్ ది టోటల్ 420 crores షేర్ ఉన్నాయి. మొత్తం టోటల్ షేర్స్ ఎంత ఉన్నాయి? 420 crores షేర్స్ ఉన్నాయి. వాళ్ళ లైబిలిటీ ఎంత ఉంది? 1,50,000 crores, 1,50,000 crores. అసెట్స్ ఏమో 5 lakh crores. సో బుక్ వాల్యూ అంటే ఏంటంటే సబ్ట్రాక్టింగ్ ఆఫ్ డెట్స్, అర్థమైందా? సబ్ట్రాక్టింగ్ ఆఫ్ మన టోటల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి మైనస్ లైబిలిటీస్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్. బుక్ వాల్యూ అంటే ఏంటంటే మన కంపెనీ అసెట్స్ ఉంటాయి కదా, 5 lakh crores ఉన్నాయి. ఇప్పుడు కంపెనీకి అప్పులు ఎన్ని ఉన్నాయి, లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 1,50,000 crores. టోటల్ అసెట్స్ మైనస్ లైబిలిటీస్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్, టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్. కంపెనీకి ఉన్న టోటల్ అసెట్స్ మైనస్ కంపెనీకి ఉన్న అప్పులు డివైడెడ్ బై కంపెనీకి ఉన్న షేర్స్, టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు బుక్ వాల్యూ. అసలు బుక్ వాల్యూ అంటే ఏంది అనుకుంటున్నారా? మొత్తం కంపెనీకి ఉన్న టోటల్ అసెట్స్ మైనస్ వాళ్ళకున్న అప్పులు డివైడెడ్ బై ఎన్ని షేర్స్ కంపెనీకి ఉన్నాయి ఈజ్ ఈక్వల్ టు 833 పర్ షేర్ వాల్యూ. ఇది ఒకవేళ ఒక కంపెనీకి బుక్ వాల్యూ క్లియర్ ఎగ్జాంపుల్ చేయండి, మీకు సింపుల్ లాజిక్ లో చెప్పేస్తా. టోటల్ అసెట్స్ ఏమో 5 lakh crores, లైబిలిటీస్ ఏమో 1,50,000 crores. 5 lakhs మైనస్ 1,50,000 crores ఎంత అయింది? 3,50,000 అయింది. డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ క్రోర్స్ కాబట్టి 420. మొత్తం అంతా కట్ చేస్తే 833 రూపీస్ పర్ షేర్. ప్రజెంట్ షేర్ వాల్యూ ఒకవేళ 2,000 ఉన్నా కూడా, కంపెనీ ఒకవేళ నైట్ మొత్తం కొలాప్స్ అయిపోయినా, మొత్తం సిచ్యువేషన్ డేంజర్ వచ్చేసినా కూడా, ఈ 833 రూపీస్ పర్ షేర్ అనేది కంపెనీ మనకి ఇస్తుంది, మనకు అవి వస్తాయి. సో దిస్ ఈస్ బుక్ వాల్యూ. దీన్ని బుక్ వాల్యూ అని అంటాం. 833 రూపీస్ ఎక్కడ పోవు. ఇక మన కంపెనీ అంత లాస్ అయిపోయినాం, మనం 2,000 ఉండే, బట్ ఇట్లా కొలాప్స్ అయిపోయింది కాబట్టి 833 రూపీస్కి మనకి ఇచ్చిరు కదా, దీన్ని బుక్ వాల్యూ అని అంటాం. సో మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, MOA, ఇంపార్టెంట్ ఇది. సో ఇప్పుడు కంపెనీ ప్రకారంగా కొన్ని ఇట్లా ఒక కంపెనీకి ఒక లీగల్ డాక్యుమెంట్ ఉంటుందండి. లీగల్ డాక్యుమెంట్ అంటే కంపెనీ డాక్యుమెంట్ అన్నాం అనుకో, కంపెనీ డాక్యుమెంట్స్ లో ఏముంటాయంటే కంపెనీ ఏవైతే చేస్తుంది, ఏవైతే చెయ్యదు, కంపెనీ వల్ల ఏమవుతుంది ఏమవ్వదు అనేది ఉంటుంది కదా. సో అదొక డాక్యుమెంట్. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఒక లీగల్ డాక్యుమెంట్. కంపెనీ ఏదైతే చేస్తుంది, ఏదైతే చెయ్యదు, ఇంకా దాంట్లో ఏమో మెన్షన్ చేసి ఉంటాయి తెలుసా? కంపెనీ నేమ్, లొకేషన్, బిజినెస్ యాక్టివిటీస్, టోటల్ క్యాపిటల్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ఇట్స్ ఓనర్. కంపెనీ నేమ్ ఉంటుంది, కంపెనీ లొకేషన్ ఏంది, కంపెనీ చేసే బిజినెస్ యాక్టివిటీస్ ఏంది, దాని టోటల్ క్యాపిటల్ ఎంత, వాళ్ళ అంటే కంపెనీకి ఒక ఓనర్ ఉంటాడు కదా, వాళ్ళకి ఆ ఓనర్కి ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, మొత్తం దానికి సంబంధించిన లాస్ కావచ్చు, కంపెనీ పూర్తి డీటెయిల్స్ ఉంటుంది కదా. కంపెనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, టాటా మోటార్స్ లిమిటెడ్ తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్ గా. నేమ్ టాటా మోటార్స్ లిమిటెడ్, కంపెనీ నేమ్ ఏంది? టాటా మోటార్స్ లిమిటెడ్. ఏమని అంటే అది ఎక్కడ రిజిస్టర్, ఏ లొకేషన్ లో ఉంది?
కంపెనీ లొకేషన్ ఏంది? ముంబై, మహారాష్ట్ర. ముంబైలో మహారాష్ట్ర స్టేట్. సో ముంబై సిటీ. సో కంపెనీ బిజినెస్ యాక్టివిటీస్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ కార్స్, ట్రక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సెల్ చేస్తుంది టాటా. సో టాటా మోటార్స్ లిమిటెడ్ లో ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో క్యాపిటల్, అథరైజ్డ్ క్యాపిటల్ మెన్షన్డ్ ఇన్ ఎంఓఏ, ఏదైతే ఎంఓఏ ప్రకారంగా మెన్షన్ చేస్తారో క్యాపిటల్ అది మాత్రమే ఉన్నదని చూపెడుతుంది క్యాపిటల్ మనకి. ఎంతమంది వాళ్ళు లైబిలిటీస్ హోల్డ్ చేసుకుంటారు, లిమిటెడ్ ఉంటుంది కదా లైబిలిటీ, అప్పులు వాళ్ళకి ఎంత అప్పులు ఉంటుందో అది మాత్రమే లైబిలిటీ ఓనర్ది కూడా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉంటారు, వాళ్ళకి లిమిటెడ్ లైబిలిటీ ఉంటుంది, అది మాత్రమే వాళ్ళ లైబిలిటీ లెక్క చూపెట్టుకుంటారు. సో దిస్ ఇస్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఇది ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్. నెక్స్ట్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అయిపోయింది కదా, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్. ఇవన్నీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి మీరు. వాట్ ఈస్ ఏఓఏ? ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అంటే ఇది ఒక లీగల్ డాక్యుమెంట్. దాంట్లో నేను ఏం చెప్పిన, నేమ్, లొకేషన్, యాక్టివిటీస్, కంపెనీ ఏదైతే లైబిలిటీస్ ఉందో, కంపెనీ లొకేషన్ ఏంది, కంపెనీ ఏం పని చేస్తుంది, ఏదైతే చేస్తుంది, ఏది చేయదో అని మాట్లాడుకున్నాం కదా. ఇది ఒక లీగల్ డాక్యుమెంట్. ఏంటంటే ఒక కంపెనీ, ఇంతకుముందు నేను సెబీ ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పినో, సెబీకి కొన్ని రూల్స్ ఉంటాయని చెప్పినా కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్యాంక్స్ అన్ని ఫాలో కావాలని. సో ఇట్ ది సేమ్ వే ఒక కంపెనీ కూడా కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళు కంపెనీ, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోని కంపెనీ ఫాలో కావాలి. ఆ రూల్ బుక్ ప్రకారంగా డిసిషన్స్ ఏవైతే వాళ్ళు తీసుకుంటారో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, ఫర్ స్టాక్ మార్కెట్ ఏదైనా, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మనం తీసుకుంటే మాత్రం, ఇప్పుడు ముఖేష్ అంబానీ ప్రమోటర్ అనుకో, అతను చెప్పినవి కొన్ని ఉంటాయి కదా, అతను ఏదైతే డిసిషన్ తీసుకుంటాడో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పార్టీ ఇవ్వాలి, మిగతా ఎంప్లాయీస్ అందరు పార్టీ ఇవ్వాలి. దీన్నే ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ది ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఎగ్జాంపుల్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాను. మేనేజ్మెంట్ రూల్స్ ఏంటంటే డిఫైన్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. మేనేజ్మెంట్ రూల్ ఏంది? రెస్పాన్సిబిలిటీస్ బోర్డ్ డైరెక్టర్స్. సో ఓటింగ్ రైట్స్ స్పెసిఫైస్ హౌ షేర్ హోల్డర్స్ ఓట్ ఇన్ మీటింగ్స్. కొంతమంది షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళపైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్ పర్సెంటేజ్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి. ఓటింగ్ రైట్స్ ఎట్లా ఉంటాయంటే, నా దగ్గర ఒక 50% ఆఫ్ షేర్స్ ఉన్నాయి, వేరే అతని దగ్గర 25, ఇంకో అతని దగ్గర 20, ఇంకో అతని దగ్గర 5 ఉన్నాయి. ఒక పర్సన్ కి నేను సపోర్ట్ చేస్తున్నా, 50% నేను సపోర్ట్ చేస్తున్నా, ఇంకా నాతో ఇంకొక 20% నేను సపోర్ట్ చేస్తున్నా. మిగతా ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో అది కౌంట్ రాదు, ఎందుకంటే ఓటింగ్ రైట్స్ ఏంటంటే నాకు ఎక్కువ షేర్ పర్సంటేజ్ ఉంది, నా రూల్స్ మాత్రమే ఫాలో కావాలి. సో డివిడెండ్ పాలసీ, నేను చెప్పిన ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడమే డివిడెండ్ పాలసీ. షేర్ ట్రాన్స్ఫర్ రూల్స్, షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అది బోర్డ్ మీటింగ్, ఎప్పుడైతే వాళ్ళు మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలా, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి కదా, దాన్ని ఎలా పాటించాలనేది ఈ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ ఫర్ ఎవ్రీ కంపెనీ. దీనికి ఎవ్రీ కంపెనీకి ఉంటుంది ఏఓఏ, ఎంఓఏ. సో ఇవి ఇంపార్టెంట్. ఇది ఒక రూల్, లీగల్ డాక్యుమెంట్స్, డిఫరెంట్ పాత్ ఇది. సో ఇంపార్టెంట్. డిమాట్ అకౌంట్, మీకుందా? డిమాట్ అకౌంట్ ఉందా మీకు ఎవరికన్నా ప్రజెంట్ ఇప్పుడు? సో డిమాట్ అకౌంట్, వాట్ ఈస్ డిమాట్ అకౌంట్ అంటే, అదే చెప్తా, డిమాట్ అకౌంట్ చెప్తాను నేను ఇప్పుడు. ఇదేనండి ఫిజికల్ షేర్స్. వాట్ ఈస్ ఫిజికల్ షేర్స్ అంటే, బిఫోర్ 1996 మనకి కంపెనీ, ఎప్పుడన్నా మనము వాళ్ళ కంపెనీవి షేర్స్ కొనుక్కున్నప్పుడు షేర్ సర్టిఫికేట్ అని ఉంటుండే ఒకటి. ఇది చూడండి ఎగ్జాంపుల్, ఇది షేర్ సర్టిఫికేట్. ఈ షేర్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇది ఉంటే మన దగ్గర మనం అన్ని షేర్స్ హోల్డ్ చేసుకున్నట్టు. ఇది అబ్జర్వ్ చేసినట్టయితే మీరు, ఈ 3 మెంబర్స్ షేర్ హోల్డర్స్ ఎన్ని షేర్స్ హోల్డ్ చేసుకున్నారో మీరు చూడండి. లాస్ట్ 3 డిజిట్స్ చూడండి. ఈ ఫార్మాట్ అంతా ఓకే, ఇక్కడ వరకు ఓకే. లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే డిఫరెంట్ ఉంటుంది, అంటే 2 డిజిట్స్. 325 to 349, 25 ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 25 షేర్స్ అండ్ 25 నంబర్ డిఫరెంట్. ఈ 325 నుంచి 349 వరకు ఏవైతే నంబర్స్ ఉన్నాయో
అన్ని షేర్స్ వాళ్ళు హోల్డ్ చేసుకున్నట్టు. అర్థమైందా? దీన్ని ఫిజికల్ షేర్ అంట. అంటే అప్పట్లో ఒక కంపెనీ షేర్స్ మనం కొనుక్కున్నప్పుడు కంపెనీ మనకి షేర్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది, అంటే ప్రూఫ్ ప్రకారంగా, ప్రూఫ్ లెక్క ఈ షేర్ హోల్డర్ మా కంపెనీలో ఇన్ని షేర్స్ హోల్డ్ చేసిండని ఒక ప్రూఫ్ లెక్క షేర్ సర్టిఫికేట్ ఇస్తుండే. సో ఇప్పుడు రిలయన్స్ కంపెనీ షేర్స్ కొనుక్కున్నామంటే అప్పుడు ప్రాసెస్ ఎట్లుంటుందంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం నేను రిలయన్స్ కంపెనీవి షేర్స్ కొనుక్కుందాం అనుకున్నా. సో నేను డైరెక్ట్ పోయి కంపెనీ దగ్గర కొనేసుకోలేను. ఒక బ్రోకర్ని వెతుక్కొని ఆ బ్రోకర్ పోయి మనం చెప్పిన అమౌంట్ కి కొన్ని ఇన్ని షేర్స్ కావాలంటే అతను పోయి ఆ సెల్లర్ ఆ కంపెనీకి కన్విన్స్ చేస్తాడు ఇంత అమౌంట్ కి కొనుక్కుందాం అనుకుంటున్నాం అని చెప్పి. వాళ్ళు కూడా డీల్ కన్ఫర్మ్ అయితే, బయర్ సెల్లర్ కన్ఫర్మ్ అయితే బ్రోకర్ కి ఇంత పర్సెంటేజ్ వస్తుంది. ఆ పర్సెంటేజ్ ప్రకారం తీసుకొని అతను ఆ ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ చేసి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి షేర్ ట్రాన్స్ఫర్ కానీ 45 days పడుతుంది. అర్థమైందా? ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి షేర్ ట్రాన్స్ఫర్ కానీ 45 days. బట్ ఇప్పుడు మనం ఎంత ఈజీగా చేంజ్ చేసుకుంటాం. సో అప్పట్లో 1996 బిఫోర్ ఇలా ఉండే ఫిజికల్ షేర్ అంటే ఇది. సో ఇప్పట్లో మన బయింగ్ ప్రాపర్టీ అంటే అప్పుడు షేర్స్ ఒక పేరు నుంచి ఇంకో ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి చేంజ్ కానీ 45 days అన్నాం కదా. ప్రజెంట్ నవడేస్ మనం ఇట్లా ఏదైతే మనం ఇల్లు అమ్ముకుంటామో, ఇల్లు కొంటాం కదా, ఇల్లు ఎవరైతే అమ్ముతారో కొనే వాళ్ళ మధ్యలో 45 days 30 days టైం పడుతుంది. ఎందుకంటే బ్రోకర్ కన్విన్స్ చేస్తాడు, వాళ్ళు చెప్పిన అమౌంట్ ఇతన్ని కన్విన్స్ చేస్తాడు, బయర్ ని సెలర్ ని కూడా కన్విన్స్ చేస్తాడు. సో దీనికి బాగా టైం పడుతుంది. డాక్యుమెంట్స్ చేంజ్ కావడం కానీ, నేమ్ ట్రాన్స్ఫర్ కావడం కానీ, ఫండ్స్ ట్రాన్స్ఫర్ కావడం కానీ, దీనికి అంతా 45 days కావచ్చు, ఇంకెక్కువనే పడుతుంది. కాబట్టి సో ఒక ఇల్లు ఎప్పుడైతే ఇప్పుడు ఎలా అయితే ఇల్లు మనం కొనుక్కోనికి అంత టైం పడుతుందో అప్పుడు షేర్స్ ట్రాన్స్ఫర్ కానీ కూడా అంత టైం పట్టేది ప్రాసెస్. సో దిస్ ఇస్ వాట్. సో అప్పటి నుంచి మనము ఇప్పటి వరకు ఏవైతే టాపిక్స్ నేర్చుకున్నామో చెప్తున్నాను. టైప్స్ ఆఫ్ కంపెనీస్ నేర్చుకున్నాం, చెప్పాను కదా. సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే లిమిటెడ్ కంపెనీ, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, రైట్స్ ఇష్యూ, డివిడెండ్, రిజర్వ్ అండ్ సర్ప్లస్ మనీ, బైబ్యాక్, మార్కెట్ వాల్యూ, బుక్ వాల్యూ, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, డిమాట్ అకౌంట్, ఆఫర్ ఫర్ సేల్, రైట్ ఇష్యూ. ఓకే, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉందా? దీంట్లో ఈ అన్ని టాపిక్స్ లో మీకు ఏమైనా డౌట్? డిమాట్ అకౌంట్ అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్తాను, సింగిల్ వన్ స్టేట్మెంట్. దాంట్లో డిమాట్ అకౌంట్ అంటే డిమెటీరియలైజ్డ్ అకౌంట్. అంటే ఇప్పుడు మెటీరియల్ ఏంటంటే ఫిజికల్ షేర్స్ కదా. ఒక మెటీరియల్ అంటే ఒక షేర్ సర్టిఫికెట్ ని మనం మెటీరియల్ అని కన్సిడర్ చేస్తే, ఇప్పుడు మనం మెటీరియల్ లెస్ ట్రేడింగ్ చేసుకుంటున్నాం కదా, షేర్స్ సెల్ చేసుకుంటున్నాం, బై చేస్తున్నాం కదా. సో డిమెటీరియల్ ఏదైతుందో దాన్ని డిమాట్ అకౌంట్ అని చేసుకున్నాం. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నంత డిమాట్ ప్రాసెస్, మెటీరియల్ లెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం కదా, దాన్ని డిమాట్ అకౌంట్ అంటారు. డిమాట్ కూడా క్లియర్. ఇవన్నీ టాపిక్స్ లో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం చాట్ లో మెన్షన్ చేయండి, నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. 1 minute టైం తీసుకోండి, ఎవరైనా ఉంటే చేయండి మెసేజ్, ఇది దీంట్లో ఉంది ఈ టాపిక్ పైన అని. లేదంటే నేను ఫర్దర్ కంటిన్యూ చేసేస్తాను టాపిక్. ప్రజెంట్ అయితే ఇవన్నీ టాపిక్స్ నేను చెప్పినవన్నీ ఇంపార్టెంట్, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్, విత్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. బట్ ఇంకా కొంచెం ఏదైనా డౌట్ ఉంది, దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అని అనుకుంటే చెప్పండి. లేదు ఒక టాపిక్ పైన డీప్ ఇంకా డిస్కస్ చేద్దాము, ఇంకా నేను డిస్కస్ చేయాలని, ఇంకా డీప్ గా తెలుసుకోవాలనుకుంటున్నా అంటే మాత్రం నేను మాది వాట్సాప్ చెప్పాను కదా, గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో యాడ్ అయిపోండి. నాట్ ఓన్లీ ఫర్ ఆస్కింగ్ దిస్ టాపిక్స్, మీరు ఇంకా నెక్స్ట్ క్లాసెస్ కూడా అటెండ్ కావాలంటే మీకు ఒక లింక్ కావాలి కదా. సో దీంట్లో మీరు యాడ్ అయిపోండి, ఓకేనా. నేను ఒక్క నిమిషం మీకు లింక్ షేర్ చేస్తాను. సో ఇది వాట్సాప్ గ్రూప్ లింక్. సో దీంట్లో వెళ్ళి జాయిన్ కండి. క్లాసెస్ మీకు నెక్స్ట్ క్లాస్ అటెండ్ కావాలంటే కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి కదా, సో దాని పర్పస్ యూజ్ అవుతుంది. జాయిన్ కండి. సెషన్ ఎప్పుడైనా పెట్టినప్పుడు మీకు మెసేజ్ వస్తుంది.
అశోక్ ఎఫ్పిఓ ఇష్యూ చేయడానికి న్యూ షేర్స్ ఎలా వస్తాయి అంటే, షేర్స్ అనేటివి ఇప్పుడు చెప్పాను కదా, షేర్స్ అనేటివి స్ప్లిట్ కూడా అవుతాయి. అంటే ఒక షేర్ ఇన్ని షేర్స్ అనేటివి డివైడ్ కూడా అవుతాయి. సో వెరీ గుడ్, సూపర్, మంచి మంచి డౌట్, చాలా మంచిగా అడిగారు. ఎఫ్పిఓ ఇష్యూ చేయడానికి న్యూ షేర్స్ ఎలా వస్తాయని అడిగారు అశోక్ గారు. సో వెరీ గుడ్. ఎఫ్పిఓ ఇష్యూ చేయడానికి టాపిక్ తెలుసుకోవాలి అంటే కావాలి. సో షేర్ స్ప్లిట్ అనేది ఇంకా చాలా నేను చెప్పాను కదా, దీంట్లో అన్లిమిటెడ్ గా నేర్చుకునేది, ఎండ్లెస్ స్టాక్ స్ప్లిట్ అవుతాయండి. సింపుల్ ఒక స్టేట్మెంట్ లో చెప్తాను. ఇంకా డీటెయిల్ గా నేర్చుకోవాలంటే నెక్స్ట్ క్లాస్ కూడా అటెండ్ కండి. డిఫరెంట్ స్లైడ్స్ తోనే ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, నేను ఇప్పుడు బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ తీసుకొచ్చాను కాబట్టి చేయట్లేదు. ఇంకా లైన్ గా తీసుకొస్తాను. ఇంకా మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉన్నాయి. సో డెఫినెట్ గా నేను మీరు అనేటివి వస్తాయి. ఓకేనా? సో దిస్ ఇస్ టుడే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. సో ఇక్కడ వరకు అయితే ప్రజెంట్ ఒక్కతనే డౌట్ అడిగిండు. సో నెక్స్ట్ ఈ సెషన్ అనేది ఇప్పటికి టాపిక్స్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేసేసిన, కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ సెషన్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్, హౌ టు యూస్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ ఎలా యూజ్ చేయాలి, స్టాక్ మార్కెట్ లో ఒక ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్ ని ఎలా యూజ్ చేయాలనేది సెకండ్ సెషన్. మనకు 2 సెషన్స్ ఉంటాయి కదా, ప్రజెంట్ చెప్పింది అయితే ఫస్ట్ సెషన్ అనుకుంటే ఈచ్ సెషన్ హ్యావ్ టూ అవర్స్. ఒక సెషన్ 2 అవర్స్ ఉంటుంది. మొత్తం 4 అవర్ క్లాసెస్ ఉంటుంది పర్ డే. పర్ డే మనం 2 సెషన్ తీసుకుంటాం. 2 నుంచి 2.5 అవర్స్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ పర్ డే క్లాసెస్. సో హౌ టు యూస్ ట్రేడింగ్ అకౌంట్ అనేది నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ సెషన్ లో ఈ టాపిక్ ఇక్కడనే అయిపోయింది. సో నేను ఇంతకు ముందు మీకు చెప్పిన కదా, అకౌంట్ ఉండాలి మీకు అని చెప్పింది. ఎందుకు అంటే చూడండి, మీకు అకౌంట్ ఎందుకు ఉండాలి అనేది మీకు ఇందులో అర్థమైంది. ఆ నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం నేర్చుకుంటాం అంటే, అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత హౌ టు యూస్ ట్రేడింగ్ అకౌంట్ నేర్చుకుంటాం. హౌ టు యాడ్ ఫండ్స్ ఎలా యాడ్ చేయాలనేది, ట్రేడింగ్ అకౌంట్ ఎలా యూజ్ చేయాలనేది, ఒక స్టాక్స్ ని వాచ్ లిస్ట్ లో ఎలా యాడ్ చేయాలనేది, ఇంట్రా ట్రేడింగ్ అంటే ఏంది, అంటే ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంది, డెలివరీ ట్రేడింగ్ అంటే ఏంది, మనం ఏమేమి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, మార్కెట్ ఆర్డర్ అంటే ఏంది, లిమిట్ ఆర్డర్ అంటే ఏంది, స్టాప్ లాస్ లిమిట్ ఉంటుంది అది కూడా ఏంది. సో హౌ టు బై ఐపీఓ ఎలా బై చేయాలి, హౌ టు డౌన్లోడ్ అండ్ రీడ్ రిపోర్ట్స్, హౌ టు యూస్ మొబైల్ యాప్ కూడా ఉంటుంది, అది కూడా ఎలా యూజ్ చేయాలా, హౌ టు ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అండ్ హౌ టు యూజ్ ఇట్, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా అది ఎలా యూజ్ చేయాలా, వాట్ ఆర్ ద చార్జెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి ఎంత చార్జెస్ ఉంటాయి అనేది, వాట్ రిస్క్ ఇన్ డూయింగ్ ఇంట్రాడే ట్రేడ్స్, అంటే ఇంట్రాడే ట్రేడింగ్ లో కొన్ని రిస్క్స్ ఉంటాయి. అంటే ఏంది ఆ రిస్క్, అసలు ఆ రిస్క్ ఏంది ఇంట్రాడే ట్రేడింగ్ లో అనేది, హౌ టు కవర్ యువర్ లాసెస్ ని ఎలా కవర్ చేయాలంటే, ఒకటి లాస్ అయింది ఇంకో దాంట్లో నుంచి ప్రాఫిట్ ఎలా గెయిన్ చేయాలా, ఆ లాస్ ని ఎలా రికవర్ చేసుకోవాలనేది, వాట్ ఈస్ మార్జిన్ ట్రేడింగ్ అంటే వాట్ ఆర్ ద చార్జెస్ ఆన్ మార్జిన్ ట్రేడింగ్ లో చార్జెస్ ఏముంటాయి, హౌ మెనీ డేస్ యూ కెన్ హోల్డ్ షేర్స్ విచ్ వాస్ బాట్ ఇన్ మార్జిన్ లో మనం కొన్ని షేర్స్ హోల్డ్ చేసుకుంటాం కదా, అది ఎన్ని డేస్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు, వాట్ ఈస్ షార్ట్ సెల్ కూడా. ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్. నేను అన్ని డాటెడ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం అంతే. మీకు ఎందుకంటే అకౌంట్ ఓపెనింగ్ చేసుకున్నామంటే ఇవన్నీ అందులో లైవ్, అంటే మీరు కూడా నేను ఇక్కడ క్లాస్ లో చేస్తుంటే మీరు కూడా అది చూస్ చేస్తారు అంతే. వాట్ ఈస్ ఇండెక్స్, నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ ఉంటుంది కదా, అదర్ ఇండెక్సెస్, అసలు ఇండెక్స్ అంటే ఏంది, నిఫ్టీ అంటే ఏంది, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంది, సెన్సెక్స్ ఎందుకు, అది అప్ ఎందుకైతే డౌన్ ఎందుకైతే దేని ద్వారా అని మొత్తం క్లియర్ అయింది.
వై షేర్స్ ఫ్లక్చువేట్, ఒకసారి షేర్స్ పెరుగుతాయి, ఒకసారి మొత్తంకి తగ్గిపోతాయి కదా, అది ఎందుకు జరుగుతుంది? హౌ టు అప్డేట్ అకౌంట్, అంటే అకౌంట్లో కొన్ని మేజర్ డీటెయిల్స్ ఉంటాయి కదా, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, నామినీ ఉంటాయి కదా. నేను ఇంతకు మొబైల్ నెంబర్ చెప్పిన, అంటే ఐ మీన్ అది ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి అని, ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయడం. సో దీంట్లో ఏమన్నా చేంజెస్ ఉంటాయి కదా, అప్డేట్ చేసుకోవాలా, మార్చుకోవాలనుకుంటాం కదా. సో దాని గురించి ప్రతి ఒక్క డాటెడ్ డీటెయిల్ ఉంది కదా, లైన్, అవన్నీ మీరు నెక్స్ట్ క్లాస్లో లైవ్, నేను ఇక్కడ చేస్తుంటా, మీరు అక్కడ చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, లైవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అకౌంట్ ఓపెనింగ్ ఎంతమంది ఓపెన్ చేసిరు ఒకసారి చాట్లో మెన్షన్ చేయండి. ప్రజెంట్ ఉన్న వాళ్ళు, అకౌంట్ ఓపెనింగ్ చేసిన వాళ్ళు. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ దిస్ క్లాస్. ఇంత ఓపికతో నిన్నందుకు థ్యాంక్ యూ. సో రావుల సందీప్, MAO and AOA ఇన్ షార్ట్ చెప్తారా? అది నాట్ MOA అంటే షార్ట్ లో చెప్పేస్తా, సింపుల్ గా చెప్పేస్తా. MOA అంటే అదొక లీగల్ డాక్యుమెంట్, కంపెనీ పూర్తి డీటెయిల్స్ ఉంటాయి, కంపెనీ పేరేంది, కంపెనీ ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, కంపెనీ లొకేషన్ ఎక్కడ, కంపెనీ క్యాపిటల్ ఎంత, కంపెనీ ఐ మీన్ కంపెనీ ఓనర్ ఎవరు, కంపెనీ ఓనర్ కి ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి అంటే ఎన్ని తప్పులు ఉన్నాయి, కంపెనీ పర్ఫార్మెన్స్ ఏంది అనేది MOA, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, MOA అంటే. నెక్స్ట్ AOA, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్. ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అంటే మనము ఇప్పుడు జనరల్ పబ్లిక్, మనము ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ప్రకారంగా మనము వెళ్తాం కదా, రూల్స్ ఏమైనా ఉన్నాయంటే మనం ఎలా వెళ్తాము, కాన్స్టిట్యున్సీ ప్రకారంగా పోతాం కదా. సో మనకి అదొక రూల్స్, ఆ రూల్స్ మనము పాటిస్తాం, ఆ రూల్స్ పాటించేదాన్ని మనము కాన్స్టిట్యున్సీ అంటాం. కాన్స్టిట్యున్సీ ప్రకారంగా మనం రూల్స్ పాటించినప్పుడు సేమ్ వే ఒక కంపెనీకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ఎంప్లాయీస్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ప్రమోటర్స్ కావచ్చు, వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతారు. దాన్ని ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ డౌట్, క్లారిఫై అయిందా? సో సెకండ్ డౌట్ ఏంటంటే FPO, అంటే FANO అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఎందుకు రిస్కీ అంటే దాంట్లో 100% రిస్క్ ఎందుకు ఉంటుంది తెలుసా? నేను మీకు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు దానికి ఒక పెద్ద స్లైడ్ ఉందండి, నేను ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రిస్క్లు ఎందుకు పోతుంది తెలుసా? ఇప్పుడు బెట్టింగ్, మీకు బెట్టింగ్ ఐడియా ఉంది అనుకుంటా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బెట్టింగ్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటండి, ఒక బెట్టింగ్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి 50-50 మెంబర్స్ డివైడ్ చేస్తారు. వాళ్ళు ఒకళ్ళకి ఎస్ అని చెప్తారు ఒక ఆన్సర్ కి, ఒకళ్ళకి నో అని చెప్తారు. ఒకవేళ అది కరెక్ట్ అయిందంటే, ఎస్ అని చెప్పిన వాళ్ళకి కరెక్ట్ అయితే 50 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకొని నో అని చెప్పిన వాళ్ళని తీసేస్తారు అలా నుంచి. సో ఎస్ అని చెప్పిన వాళ్ళు కరెక్ట్ చెప్పిండు కదా, ఓకే అని చెప్పి ఆయన ట్రస్ట్ చేస్తారు. ఆ 50 నుంచి మళ్ళీ 25% మెంబర్స్ ని డివైడ్ చేసి వాళ్ళకు కూడా మళ్ళీ ఒక క్వశ్చన్ కి ఎస్ నో చెప్తారు. ఈసారి నో ఆన్సర్ అనేటోళ్ళకి కరెక్ట్ అయింది, ఎస్ అనేటోళ్ళని తీసేస్తారు. సో ఇన్ ది సేమ్ వే అలా బెట్టింగ్ ఏదైతే మనము పబ్లిక్ మనము ఇది చెప్పంగానే నమ్మేస్తామో, నేను కరెక్ట్ చెప్తా, నేను చెప్పింది ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి అని నమ్ముతామో, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అలానే. అందులో 100% ఫాస్ట్ ప్రాఫిట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫాస్ట్ రిస్క్, ఫాస్ట్ లాస్ కూడా ఉంటుంది. సో అందుకే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చాలా రిస్క్. అది తెలిస్తే ఓకే, అది సెల్ఫ్ రిస్క్ అనుకుంటాం. కానీ ఎవరైనా కాల్ చేసి మీకు ఇంత ప్రాఫిట్స్ ఇప్పిస్తాం, మేము అది చేస్తాం అంటే మాత్రం అసలు చెప్తున్నా కదా, నమ్మదు మీరు. సో దిస్ ఈస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. మీరు ఇన్వెస్ట్ చేయండి, మేము ప్రాఫిట్స్ తెప్పిస్తాం అంటే కాదు. మీరు దాని గురించి తెలిసి మీరు పోగొట్టుకున్నా మీకు ఒక ఏమంటారు, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అరే నేను నా వల్ల నేను కోల్పోయిన నా అమౌంట్ అని. వాళ్ళది వీళ్ళది ఎవరిది వినకండి, సజెషన్స్ రికమెండేషన్స్ వినద్దు. ఇదే సేఫ్టీ మెజర్ లో నేను చెప్పిన పాయింట్, ఎవరి రికమెండేషన్స్ వినద్దు. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ఈక్విటీ అండ్ FPO ఇది నెక్స్ట్ క్లాస్ లో వస్తుందండి. ఇవన్నీ నేను అందుకే నెక్స్ట్ క్లాస్ లో మెన్షన్ చేద్దాం. మీరు అడిగారు కదా, ఓకే సార్, సారీ సందీప్ గారు, బట్ no problem.
ఇది ఎందుకంటే ఇప్పుడు బేసిక్స్ కదా, బేసిక్స్ లో మనం ఇప్పుడు ఇంతవరకు అర్థమైందంతా ఓకే, నార్మల్ అందరు వచ్చిన వాళ్ళకి. సో ఇవన్నీ మనం మళ్ళా స్టార్ట్ చేసినామంటే ఇప్పుడు నేర్చుకున్నంత వరకు బేసిక్స్ వరకు ఓకే, ఇంకా డిస్టర్బెన్స్ అయిపోతుంది ఇంకా మైండ్. ఇది కొంచెం హెవీ డీప్ టాపిక్స్ కాబట్టి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు నాకు గుర్తుంటారు. మీరు నెక్స్ట్ క్లాస్ కూడా అటెండ్ కండి. డెఫినెట్ గా లైన్ బై లైన్ ప్రతి ఒక్క స్లైడ్ లో క్లియర్ ఎగ్జాంపుల్ తోని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీ క్వశ్చన్స్ కూడా నేను నోట్ చేసుకుంటాను, నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటాను, నాకు మీరు గుర్తుంటారు. డెఫినెట్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు అయితే ఓకే, క్లియర్ కదా? ప్రతి ఒక్క మీరు మీ థర్డ్ డౌట్ ఫోర్త్ డౌట్ ఓకే, ఇది Yes. నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో అంతేనా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No doubt. Just one incident happened. I kept a message. ఒకసారి చదువుతారా? ఓకే. Today's previous call and phone and gave 2 stocks buy and sell signal. Profit ఇస్తేనే ఇవ్వనున్నారు. I did not believe, but today policy exactly correct అయింది. But I did not believe that profit loss. In options, it's a huge అదే హ్యూజ్ ప్రాఫిట్ అది వాళ్ళు చూపించింది, బట్ బిలీవ్ చేయలేదు యాక్చువల్లీ. సో ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా సార్, సందీప్ సార్ మీరు విన్నారు కదా. Yeah. సో వాళ్ళు ఒక ప్రిడిక్ట్ చేస్తారు. ఇప్పుడు జనరల్ గా మనం ఇంకో 20 days అయితే ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అసలు మెయిన్ గా ఈ ప్లాన్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ లో ఏదైతే ఒక టీము ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ డిఫరెంట్ సపరేట్ టీమ్ అవుతుందంటే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని 50 మెంబర్స్ చెప్తారు, లేదు ఆపోజిట్ టీమ్ అని గెలుస్తుందని 50 మెంబర్స్ చెప్తారు. సో ఇప్పుడు ఎలా అయితే మీకు ఇప్పుడు మీరు ఇప్పుడు మీకు ఎలా అయితే ఒక ఆన్సర్ చెప్పారో వేరే 50 మెంబర్స్ కి అలా చెప్పారు, డిఫరెంట్ గా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు కరెక్ట్ అని అనుకున్నారు కదా, అలా అనుకున్న వాళ్ళని పిక్ చేసుకొని నెక్స్ట్ ఇంకోటి చెప్తారు. ఒకవేళ మీరు నెక్స్ట్ ఆన్సర్ ఒకవేళ రాంగ్ అయింది అనుకో, ఇంకొకసారి నమ్ముతారు, లేదంటే మీరు అలా నుంచి ఎగ్జిట్ అయిపోతారు. సో అలా ప్రిడిక్ట్ చేసే వాళ్ళు నేను నమ్మకండి, నా సజెషన్, నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. సో మీరు మేజర్ గా అమౌంట్ మనం యూజ్ చేస్తాం కాబట్టి మనదే లాస్, వాళ్ళది ఏముండదండి. ప్రిడిక్ట్ చేస్తారు, రాంగ్ అయితే నెక్స్ట్ టైం మిమ్మల్ని యాడ్ చేయరు, లేదంటే మీరు వాళ్ళని నమ్మరు. బట్ మన ఫండ్స్ మనైపోతాయి కాబట్టి మనమే ఇలా ఫుల్ రిస్క్ తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. ఇంత పేషెన్స్ కిందందుకు థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్లాస్ కి డెఫినెట్ గా అటెండ్ కండి. సో గ్రూప్ లో యాడ్ కండి. ఓకేనా? So I'm closing this session. Thank you. Have a nice day.